2009 అసెంబ్లీలో ఏమయ్య రాజేందర్ ఎన్ని సీట్లు వచ్చినాయా? పట్టున 10 రాలేదు. 10 మంది రాలే, 10 రాలే అన్నప్పుడు ఈటెల రాజేందర్ గారు అటు ఇటు చూస్తున్నారు. రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర నీకు? సో ఇది ఇంటికి వచ్చిన తర్వాత లేదా కేసీఆర్ గారి ఇంట్లో ఈటెల గారు చెప్తప్పుడు మీరున్నారా? ఉంటే ఆయన ఏమన్నాడు? కేసీఆర్ రియాక్షన్ అయినప్పుడు మౌనం వహించిండు. ఏం విమర్శించలేదా వైఎస్ఆర్? మౌనం వహించిండు, ఏం చెప్పలేదు. ఒక టైంలో కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు, ఈ రాములు నాయకే హెలికాప్టర్లు ఉద్యమానికి సమకూర్చిండు. హెలికాప్టర్లు ఎట్లా అంటే హెలికాప్టర్ తెప్పిస్తాం ఆగండి అని చెప్పి ఎవరెవరు తెప్పించారు? అది ఎవరో మేము చెప్పాం కానీ ఓకే, హెలికాప్టర్ తీసుకొచ్చారు. ఆడికొచ్చి మూమెంట్ అని హెలికాప్టర్లో తిరుగుతున్నారు వీళ్ళు. అరే మూమెంట్ చాలా పికప్ అయింది. అవో కేసీఆర్ వస్తుండు. రెబల్ దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, మోత్పల్లి నరసింహులు ఇలా చెప్పుకుంటూ పోతే కడియం శ్రీహరి దగ్గర నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి చాలా మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రకాష్ గౌడ్ లైన్గా ఒక కంచుకోట లాంటిది టీడీపీ. కానీ ఎట్లా మీరు నష్టమైంది అనుకుంటున్నారు? నష్టం ఎందుకు అయింది? మీ వల్ల టీడీపీకి నష్టమైంది? లేదా మా వల్ల కాదు, వాళ్ళ వల్ల మాకు నష్టమైంది. కేటీఆర్కి హరీష్ రావుకి పడదు, వాళ్ళు మీ ముందే గల్లలు పట్టుకొని కొట్లాడినారు అని విన్నాం, నిజమేనా? 100%. ఇప్పుడు ఏం పడుతుంది అనుకుంటున్నావు? ఆ పెద్ద అయిన పోయిన తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. ఒకళ్ళు గల్ల కాదు. కేసీఆర్ ఒక మందు సీసాతో హరీష్ రావుని కొట్టిండంట, అది మిస్ అయ్యి టీవీకి దాకింది అనేది బాగా ప్రచారం జరిగింది. అప్పుడు అక్కడికెంచే కదా కుట్ర. హరీష్ రావు కుట్ర ఏంటంటే, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నరేష్. ఈరోజు మన గెస్ట్ ఒకప్పటి కేసీఆర్ కుడిభుజం, టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు, తెలంగాణ తొలి శాసన మండలి సభ్యులు రాములు నాయక్ గారు. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో మీరొకరు, కీలకంగా క్రియాశీలకంగా పనిచేసినారు. ఎందుకు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అప్పుడు? తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్ 27వ తేదీ కరీంనగర్ సింహగర్జన పెట్టి, ఆ రోజు మేము ఒక ఉద్యమంలో పోయి ఉద్యమం లెక్క పనిచేసి ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టి, అక్కడికించి ప్రారంభమైన దశ నుంచి తెలంగాణ వచ్చే వరకు, ఓకే, 2014 వరకు ఉన్నారా కేసీఆర్తోనే? కేసీఆర్ తోటే ఉన్నారు. కేసీఆర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి డిక్లేర్ చేయకముందు 1 ఇయర్ ముందు నుంచే పనిచేస్తున్నాం. టీడీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి? అప్పటి నుంచి. ఎందుకంటే ఆ రోజులలో ఇంద్రారెడ్డి ఎంబడి, తర్వాత మన చాలా సంస్థల వాళ్ళతోటి పనిచేయడం జరిగింది. తెలంగాణ అంటే తెలంగాణ సెంటిమెంట్ 69లో చాలా ఇదైంది. తప్పకుండా తెలంగాణ సాధించాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితిలో మేము ఎమ్మెల్యే అవుతాం, ఎంపీలం అవుతాం, ఎమ్మెల్సీలు అవుతాం, మంత్రులం అవుతాం, అస్సలు లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించాలి, జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పొలము ఏదైతే పొలాలు ఉన్నాయో బీడుపడ్డ పొలాలలో మంచి పంటలు పండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, ఆంధ్రలో పెత్తనం పోవాలి, తెలంగాణలో ఇది రావాలనే ఉద్దేశంతో చేసినాం. కానీ అయిందా మీరు కోరుకుని జరిగింది? అది జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ మేము ఏదైతే కలలు కన్నామో అది రాలేకపోయింది. ఎందుకు జరగలేదు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో అది జరగలేదు. అందుగురించే నేను ఇంకా 2 సంవత్సరాలు నాకు ఎమ్మెల్సీ పదవి ఉండే. ఎవరన్నా వార్డు మెంబర్ రాజీనామా చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఇంకా నాకు 2 సంవత్సరాలు ఉంది. అయినా నేను కేసీఆర్ ముఖం మీద ఇసిరేసి వాళ్ళ ఏదైతే కుటుంబ పాలన జరుగుతుందో వారి పెత్తనం నేను సహించలేక. అసలు ఏం జరిగింది? మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్ ఇంపార్టెంట్ కాదు నాకు. ఎమ్మెల్సీ ఇచ్చినారు, తర్వాత సస్పెండ్ చేసినారు. ఎమ్మెల్యే ఇచ్చినాక సస్పెండ్ చేసినాక ఏం జరిగింది? ఇప్పుడు నేను నోరు మూసుకుని ఉండేటోని కాదు, ఉన్న వాస్తవాలు మాట్లాడేటోళ్ళం. కరప్షన్ లేదు, కరప్ట్ లేదు, వాస్తవాలను డిస్కస్ చేసేటోళ్ళం. ఎప్పుడు ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళం.
ప్రజలకు మనం ఏదైతే చెప్పినామో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అవి అన్నీ ఫుల్ఫిల్ చేయాలి మనం అనేది చెప్పేటోళ్ళము. అది వాళ్ళకి నచ్చక ప్రతిసారి ఈయన క్వశ్చన్ చేస్తుండు. కేసీఆర్ గుణం ఒకటి ఉంది, ఎవరైతే పాతలు పడిపోతారు, పాత క్యాడర్ ఏదైతే ఉంటుందో వాళ్ళని పక్కకు జరుపుకుంటారు. ఎందుకంటే అన్నీ వాళ్ళ గురించి తెలుసు. కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ నా దుఃఖం నడుస్తుంది అనే ఉద్దేశంతో. పాతలు కూడా ఉన్నారు కదా సార్, ఎంతమంది ఉన్నారు? మీరు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ ఏప్రిల్ 27వ తేదీ ఆ సిడి చూడండి మీరు. ఆ సిడి ఇస్తాను. మీరు చెప్పండి ఎవరెవరు ఉన్నారు ఏర్పాట్లో? ఇప్పుడు ఎవరు ఉన్నారు? అప్పుడు ఉన్న వాళ్ళని చెప్పండి పేరు. అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి. ఒకటి మీరు చెప్పింది మధుసూదనాచారి, ఇంకా ఎవరు ఉన్నారు చెప్పండి. ఇంకా ఎవరు ఉన్నారు? ఈయన 2005లో వచ్చిండు కేటీఆర్. హరీష్ రావు ఒక్కడు ఉన్నాడు, ఎందుకంటే మా ఫ్యామిలీ. ఇంకెవరు ఉన్నారు చెప్పండి? ఇంకా పాత వాళ్ళు అందరు చాప్టర్ క్లోజ్. అంతే కదా. నాయన నరసింహారెడ్డిని కుమిలిచ్చి చంపేసిండు. కళ్యాణ్ యాదగిరి రెడ్డి చచ్చిపోయిండు, తర్వాత రహిమాన్ చచ్చిపోయిండు, సుదర్శన్ని చంపేసిండ్రు. టికెట్ ఇచ్చి మళ్ళా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓడగొట్టి ఆయన మానసికంగా ఆయన ఆవేదనతోటి కుమిలి ఇదైండు. కరోనాలో చనిపోయిండు సుదర్శన్ రావు, హనుమంత్ నాయక్. ఈ రకరకాలుగా ఎవరు ఉన్నారు మీరు చెప్పండి. గోళీలు నీళ్ళు ఇచ్చే సంతోష్ రాజ్యసభ మెంబర్ అయిపోయిండు. ఈ విధంగా ఎవరు ఉన్నారు మీరు చెప్పండి. పాతలు తీయండి ఒక 10 పేర్లు. ఆయన ఎవరు? మన జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు, మంత్రి అయినందుకు ఉన్నాడు, కంటిన్యూ మంత్రి అయినందుకు. ఆయనకు ఒకసారి ఎమ్మెల్యే అయ్యకపోతే ఆయన గిట్ట బయట పోయేటోడు. ఇంకా ఉన్నారు ఎవరు నీకు? సార్ మీరు ఇంత చెప్తున్నారు కదా, కేసీఆర్కి కుడి భుజంగా ఉన్నారు, చాలా రోజులు ఉన్నారు. అంటే 2001కి ముందు నుంచి ఉన్నారు, టీడీపీ నుంచి బయటకు వచ్చిన అప్పటి నుంచి ఉన్నారు. ఢిల్లీలో ఆయన కూర్చొని పెట్టలు సిగరెట్లు తాగకుండా మాట్లాడుతున్నారంట, నిజమేనాది? 100% అక్కడ మాకు 6 నెలలు మంత్రి పదవి లేదు. ఓకే. మేము యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత 2004లో ఇక్కడ గవర్నమెంట్లో యూపీలో ఉందాము. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది వచ్చింది. తర్వాత అక్కడ చాలా టైం ఆలోచన చేసి ఏ పార్టీని గెలవాలి, ఏ లీడర్ని గెలవాలి, ఎవరిని ఇది చేయాలి. కొంతమందికి తెలంగాణ అనేది తెలియదు కదా నార్త్ ఇండియాలకు. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుపోయి మాట్లాడి ఆ పార్టీలతోటి కలిసి మాట్లాడడం, చేయడం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడడం, అది చేసేటోళ్ళం. పెట్టెలు సిగరెట్ అంటే ఆయనకు హ్యాపీ ఉంది, తాగేటోడు. కానీ ప్రతి ఒక్కరు తాగుతారు సిగరెట్. కానీ రైట్, మీరు పక్కన ఉంటుండే కదా. ఒకనొక టైంలో కేసీఆర్ కూడా నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని. ఆయన అన్నాడు. ఇంకా తెలంగాణ 2009లో మహాకూటమితోటి ఓడిపోయిందాం మేము. ఓకే. 2004లో యూపీఏ ప్రభుత్వం మొత్తం ఉన్నాము. చంద్రబాబు తోటి 2009లో ఓడిపోయినాం. ఎందుకు కలిసి మళ్ళీ ఆంధ్రతో పట్టున్న 14 సీట్లు రాలేదని ఈటల రాజేందర్ని పట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి తలకాయ పెట్టుకుంటాం. రాజేంద్ర పట్టున్న 10 గెలవలేదని అనే వరకు మళ్ళీ మూమెంట్ ఏమైందంటే ఈయన కూర్చొని ఓడిపోయిన తర్వాత ఈయన ఇంట్లో కూర్చుండి ఇంకా తెలంగాణ రాదు పోదు, నేను ఎందుకు చేయాలి ఇదంతా, కేసీఆర్ ఇంత రిజల్ట్ ఇస్తారా అని అలిగి కూర్చుండు. 2 నెలలు రాజీనామా చేసిండు పదవికి. ప్రెసిడెంట్కి రాజీనామా చేస్తే నేను అన్నా, అయ్యా నువ్వు శాస్త్రవేత్తవి, ఒక సైన్సిస్టు ఒక రాకెట్ని తయారు చేస్తాడు, అది మిశ్రమ స్పందన వస్తుంది. రెండవది ప్రయోగం 100% సక్సెస్ అవుతుంది. 3వ రాకెట్ ఫెయిల్ అయింది అనుకో, 4వ రాకెట్ తయారు చేయడానికి ఆయన వెనుకాడాడు కదా. మనం తెలంగాణ సాధించే వరకు కొట్లాడుతూనే ఉండాలి. మనం ఆ విధంగా మనం ఇది చేయాలి తప్ప మనం కూర్చొని ఇది చేసి ఎవరి గురించి కావాలి తెలంగాణ గురించి అంటే మా గురించి కావాలి. ఆ రోజు నీకు ఒక కార్యకర్త లేడు, ఇలా 2 లక్షల మంది కార్యకర్తలు పనిచేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పోవాలి, నేను నమ్ముకొని ఉన్నారు అని చెప్పి ఆయన సంజాయించి మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుని చేసిన. కుడి భుజమే ఉండే. అప్పుడు ఆయన అంటుండే నాకు హనుమంతుని లెక్క ఉన్నాడు, నాకు భీముడు, నా మీద ఒక ఈగ వాళ్ళది అని చెప్పేటోడు. ఆయన మీద థ్రెటనింగ్ వచ్చినప్పుడు గిట్ట 15 కార్లు ముంగటనాయి, 15 వెనక నడిమిట్లో ఆయన కారు పెడుతుంటుంది. యాక్సిడెంట్లో ఎవరన్నా బండి ఎక్కిచ్చినా మా వాళ్ళు చేస్తారు, మా పిల్లలు చేస్తారు, కానీ ఆయన సేఫ్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటుంది. మేము ఎమ్మెల్యేలు అవుతాము, లేకుంటే ఈ కట్టలు రూపాయలు అవినీతితోటి సంపాదిస్తామని ఇప్పుడు గిట్ట లేదు.
ఇవాళ ఈ అధికారంలో కాంగ్రెస్లో ఉందాం, మనం జనాలకు ఏం చేస్తున్నాం, మనం ఎన్ని రోజులు పదవుల్లో ఉంది కాదు, మనం ఉన్నన్ని రోజులు ఏం చేసినాం ప్రజలకు అనేది నా ఏం గోల్ అది. అందు గురించే అక్కడ వ్యతిరేకించిన. ఆ రోజు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధం మొత్తం లంబాడా ఓట్లు అది టీఆర్ఎస్ వైపు మళ్ళీంది. 2023లో మళ్ళీ నేను కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ వైపు మళ్ళీంది. నేను దించిన. మీరు వేసుకున్న కండువా కూడా దానికి సంబంధించింది అనుకో. ఇది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ AIBSS. ఓకే. ఏ అంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. ఈ దాని మీద 2 ముఖ్యమంత్రులు అయ్యారు ఈ బ్యానర్ మీద. ఓకే. 15 సంవత్సరాలు VP నాయక్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. అవును. గుండకాయ ఇప్పుడు ఎకనామికల్గా బాంబే ఏదైతే ఉంటుందో ఎకనామిక్ సిటీ, అందులో 15 సంవత్సరాలు VP నాయక్ చేసిండు, 3 సంవత్సరాలు సుధాకర్ నాయక్ చేసిండు. వాళ్ళు పెట్టిన బ్యానర్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. దాని మీద రాజ్యసభ మెంబర్లు అయ్యారు, చాలామంది ఇదయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక టైంలో అనుబంధ సంఘం లెక్క పనిచేసింది. ఆ రోజులలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది. ఇవాళ IAS IPS గ్రూప్ 1 గ్రూప్ 2 SP DSP కలెక్టర్లు ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు. ఈ బ్యానర్కి చాలా ప్రధానమైన ఇది ఉంది. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్రం మొన్ననే బొంబాయిలో జాతీయ కార్యవర్గం చేసి నన్ను ప్రెసిడెంట్గా చేసిన తర్వాత ఇవాళనే మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. కొత్త మెటీరియల్ వచ్చింది. ఫస్ట్ కండువా మీ టీవీకి. శుభాకాంక్షలు మా టీవీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెలంగాణలో BC ఉద్యమం అనేది ఒకటి బయటకు వస్తుంది అని విన్నాం. అంటే BC ముఖ్యమంత్రి కావాలి. రెడ్డిలు ఎంతమంది ఉన్నారు? మొన్నదాకా వెలమ ముఖ్యమంత్రి, వాళ్ళు ఎంత %, రెడ్డిలు ఎంత %. BC ముఖ్యమంత్రి కావాలి. BC నినాదం బయటికి వచ్చే ప్రయత్నం మొన్న జరిగింది. అలాగే ST నినాదం వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేను ఏమంటుందంటే, నేను మంచి క్వశ్చన్ అడిగింది. డిసెంబర్ 1వ తేదీ రామ్లీలా మైదానంలో 1,00,000 మందితోటి మీటింగ్ పెడుతున్నాం. 1,00,000 మంది. 1,00,000 మందితోటి డిసెంబర్ 1 అంటే సండే రోజు. ఇవాళ బేస్తవారం, శుక్రవారం, శనివారం, సండే. ఓకే. ఢిల్లీలో 1,00,000 మంది చాలా ఉన్నారు కదా సార్. జనాభా తక్కువ మందితో పెట్టుకున్నారు 1,00,000 మంది. అంటే ఇది ఓన్లీ బంజారాలది కాదు, ఇది దోమా అని. సబ్ క్యాస్ట్. దోమా అంటే అందరం. ఓకే. DOMA దోమా అని ఎందుకు పెట్టినామంటే D ఫర్ దళిత్, O ఫర్ OBC, M ఫర్ మైనారిటీ, A ఫర్ ఆదివాసీ. దోమా ఎందుకు పెట్టినామంటే ఈ వక్స్ భూములు ఏదైతే భారతీయ జనతా పార్టీ రేపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి అది అంతా ముస్లింలతోటి గుంజుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చేస్తే, మండల్ కమిషన్ వచ్చినప్పుడు మండల్ కమిషన్లో ఫస్ట్ కొట్లాడింది SC STలు కొట్లాడారు. BCలు రాలే, తర్వాత BCలు వచ్చారు. తర్వాత ఈ కొట్లాట గిట్ట ఎవరైతే మైనారిటీల తరపున ఇప్పుడు రేపు 1,00,000 మందితోటి అనుకుంటున్నాము, మైనారిటీ పక్షాన్ని నిలబడి అది కొట్లాడాలనే ఉద్దేశంతో వక్స్ భూములు కాపాడాలి, అది కొన్ని లక్షల కోట్ల ఎకరాల భూమి ఉంది, అది కాపాడాలి, అది కేంద్ర ప్రభుత్వం గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుందని దోమాని రేపు 1వ తేదీ డాక్టర్ ఉదిత్ రాజ్, ఓకే, ఇప్పుడు ఆయన XMP ఉండే, తర్వాత ఇప్పుడు KKC చైర్మన్ చేసిరు, రాహుల్ గాంధీ వాళ్ళు, సోనియా గాంధీ గారు, అక్కడ చాలా పెద్ద ఎత్తున మీటింగ్ ఉంది. అందు గురించే BCలో మేము అంటున్నాం, SC STలో ఎన్నో రోజుల నుంచి అంటున్నాం, ఎవరి జనాభా ఎంతదో వాళ్ళది అంతా అంటున్నాము. మొత్తం కలిపి ఒక దోమని అయితే క్రియేట్ చేసినారు. ఆ దోమ ఎవరిని కాటైపోతుంది? దోమ అందరినీ కాటేస్తుంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దోమను చూడనప్పుడు ప్రధాని మోదీ ఇంటికి పంపిస్తారు. డెఫినెట్ పంపిస్తాం, ప్రధానమంత్రి దగ్గర పంపిస్తాం, అమిత్ షా దగ్గర పంపిస్తాము, అందరి దగ్గర పంపిస్తాం. ఓకే, మనకు ఇప్పుడు ఒక దోమను కొడితే 100 దోమలు వస్తాయి. అందు గురించి దోమ అని పేరు పెట్టినాం. మీ జనాభా ఎంతనో 90-95% ఉన్నారు. ఈ 70 సంవత్సరాల నుంచి స్లోగన్ని వింటున్నాము. చేతులతోటి చేయాలనే ఉద్దేశంతో మేమేం పార్టీకి వ్యతిరేకత కాదు, ముందుగా యూనిటీ రావాలి. రైట్ సార్. మనము ఒకసారి అసెంబ్లీ మాట్లాడుకుంటే 2009 అసెంబ్లీ, మనం అక్కడ టాపిక్ డైవర్ట్ అయింది. 2009 అసెంబ్లీలో ఏమయ్యా రాజేందర్ ఎన్ని సీట్లు వచ్చినాయా? పట్టున 10 రాలే, 10 మంది రాలే, 10 రాలే అన్నప్పుడు ఈటెల రాజేందర్ గారు అటు ఇటు చూస్తున్నారు. సో ఇది ఇంటికి వచ్చిన తర్వాత, లేదా కేసీఆర్ గారి ఇంట్లో ఈటెల గారు చెప్తప్పుడు మీరున్నారా? ఉంటే ఆయన ఏమన్నాడు? కేసీఆర్ రియాక్షన్ ఏంది అప్పుడు? మౌనం వహించిండు. ఏం విమర్శించలేదా వైఎస్ఆర్? మౌనం వహించిండు.
ఏం చెప్పలే, ఏమనలేదు. ఏమనలే. ఆయనకు బాధ ఉంటుంది లోపల, కానీ బయట పడడు, మంచి వింటాడు. ఇది ఇట్లా లూజ్ టాక్ లేదు కేసీఆర్. లేదు, ఇట్లా 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 అనుకుంటా ఉంటాడు తప్ప దాని కసి ఎట్లా తీర్చుకోవాలనేది మా అందరికీ ఉంది. ఓకే, ఆయన కంటే ఎక్కువ ఉంది. ఇంత హేళన చేస్తారా? ఎన్నికలు అన్నప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ ఓడిపోయింది ఒక టైంలో. మంచి వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయినంత తర్వాత ఇంకా వాళ్ళు పోటీ చేసి ప్రధానమంత్రి అయిన రోజులు ఉన్నాయి. 10 సీట్లు ఆయన బాధపడ్డాడు రాజేందర్. 10 సీట్లు అన్నీ ఉండవచ్చందా? రేపు పట్టున్న 10 పోయి 100 అవుతుంది, ఇంకో 0 ఎందుకు పెట్టుకోలేము మనం? 50 ఎందుకు తీసుకున్నారు సార్? అప్పుడు 50 తీసుకున్నామంటే గెలుస్తామనే ఉద్దేశంతో చేసుకుందాం. కానీ అది చంద్రబాబు మాకు ఎందుకు నమ్మలే అంటే, ఎందుకు నమ్మలే 50లో మాకు 10 ఎందుకు గెలిచినామంటే, మేము ఆంధ్రోలకు వ్యతిరేకంగా మనం పోరాటం మొదలుపెట్టినాం. నేనన్నా ఇండివిజువల్గా పోటీ చేస్తాం. ఎందుకు సార్ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అసలు? రీజన్ ఏంటి అంటే బార్గెనింగ్ పవర్కి రావాలి. మేము రాజకీయంగా బార్గెనింగ్ పవర్కి వస్తే రేపు ఇదైతే మాకు కొంత లాభం జరుగుతుందనే ఉద్దేశంతో, కానీ పవర్ మొత్తం మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనేది కాదు. ఆ రోజులలో బార్గెనింగ్ పవర్కి ఎంత గోల్ ఏముందా, ఎక్కడో మనం పోవాలి అనే ఉద్దేశంతో చేసినాం. కానీ ఆయన మీద ఉన్న వ్యతిరేకత, ఆ రోజు మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని చెప్పి మాకు ఓటేయలేదు సార్. మీరు మాట్లాడే తప్పు. ఎట్లా తప్పు? టీడీపీకి ఆంధ్ర కంటే తెలంగాణ కంచుకోట. ఆంధ్రాలో ఎప్పుడు మెజారిటీ రాలే టీడీపీకి, తెలంగాణలో మెజారిటీ సీట్లు వస్తాయి ఎప్పుడు కూడా. అవునా కదా? అవును. ఎర్రబల్ దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, మోత్పల్లి నరసింహులు, ఇలా చెప్పుకుంటూ పోతే కడియం శ్రీహరి దగ్గర నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, చాలామంది ఉన్నారు జిల్లాలో. రంగారెడ్డి జిల్లాలో ప్రకాష్ గౌడ్, లైన్గా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీకి. ఒక కంచుకోట లాంటిది టీడీపీకి. కానీ ఎట్లా మీరు నష్టమైంది అనుకుంటున్నారు? నష్టం ఎందుకు అయింది? మీ వల్ల టీడీపీకి నష్టమైంది? లేదా మా వల్ల కాదు, వాళ్ళ వల్ల మాకు నష్టమైంది. ఆ రోజులలో తెలంగాణ ప్రజలు ఏమనుకున్నాను, ఆంధ్రలో పెత్తనం పోవాలి, వీళ్ళు రాజకీయంగా వాళ్ళతోటి గెలిచిర్రు. మళ్ళీ 2014లో మాకెట్లు ఇచ్చిర్రు మళ్ళీ పట్టం. అప్పుడు ఎవరితోటి సంబంధం లేదు కదా, ఇటు టీడీపీ లేదు, ఇటు కాంగ్రెస్ లేదు. ఇండివిజువల్గా పోటీ చేసినాం. 63 యాక్సిడెంటల్ గా గెలిచిన లేదు. యాక్సిడెంటల్గా ఎందుకండి? సెంటిమెంట్ లేదా సెంటిమెంట్ ఉండే. మా దగ్గర డబ్బులు లేకుండే, డబ్బులు లేని ఎన్నికలు కొట్లాడినాం. దాని మీద అరే ఈసారి తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ తీసుకొచ్చిర్రు, ఒకసారి మందం ఎందుకు వేసుకో వద్దనే సెంటిమెంట్ మీద గెలిచినాం మేము. 2014లో గెలిచినాం. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు. వీళ్ళ అహంకారము, దొరతనము. ఆ రోజు తెలంగాణకి ఏం వాగ్దానాలు ఇచ్చిండు, ఏం చెప్పిండు, కరెక్ట్గా ఇది చేస్తలేరు. వీళ్ళ కుటుంబంతో పెద్ద పరిపాలన అయిపోయింది, కుటుంబందే పెద్ద ఇది అవుతుందనే ఉద్దేశంతో రివర్ట్ అయ్యారు జనాలు. మొన్న 2023లో చూపెట్టేసారు. ఒక టైంలో కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు, ఈ రాములు నాయకే హెలికాప్టర్లు ఉద్యమానికి సమకూర్చిండు. ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు మన ఊర్లలో సైకిల్ ట్యాక్సీలు ఉంటుండే. సైకిల్ మన 5 పైసలు ఇస్తే ఆ సైకిల్ తీసుకొని కిరాయికి దొక్కేటోళ్ళం. గంటకు 5 పైసలు, గంటకు చారాన్న ఉంటుండే. అట్లా డబ్బులు లేకుంటే హెలికాప్టర్లు ఉద్దర తెప్పించుకొని ఒకసారి నీతోటి నేను రెగ్యులర్ కస్టమర్ అయినా అనుకో, అరే ఇవాళ కాదురా రేపు ఇస్తా, జర తొందరగా పోవాలి. ఎందుకంటే కొంత హైప్ని చేయాలి కదా. చేయడానికి ఇదైతే ఫస్ట్ టైం ఇగో ఇక్కడ కుండలక్ష్మణ్ బాపూజీ అది ఉంది కదా, ఆయన ఇల్లు ఉండే, ఆడికంచి ఫస్ట్ హెలికాప్టర్లు ఎట్లా అంటే హెలికాప్టర్ తెప్పిస్తాం ఆగండి అని చెప్తా. ఎవరెవరు తెప్పించారు అది ఎవరో మేము చెప్పాం, కానీ హెలికాప్టర్ తీసుకొచ్చారు. ఆడికంచి మూమెంట్ అని హెలికాప్టర్లో తిరుగుతున్నారు వీళ్ళు. అరే మూమెంట్ చాలా పికప్ అయింది, అవో కేసీఆర్ వస్తుండు. నీకు ₹1 ప్రచారం కంటే హెలికాప్టర్ల జనం ఎవరైతే తిరుగుతారో, అవో రాముడు నాయక్ పోతుండు ఓ హెలికాప్టర్ అట్లా ఇచ్చి ఆయన మూమెంట్ని పికప్ చేసి. కానీ మంచి టీం కదా సార్ కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు రాముడు అయితే మీరు హనుమంతులాగా చాలా మంది టీం ఉన్నారు. ఎందుకు ఈటెల రాజేందర్ గారిని బర్తరఫ్ చేయవలసి వచ్చింది, మిమ్మల్ని సస్పెండ్ చేయవలసి వచ్చింది? ఎందుకంటే పాత్రలు ఉండవద్దండి, వాళ్ళ గురించి అన్నీ తెలుసు కదా, వాళ్ళ చరిత్ర తెలుసు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఆ రోజులలో ఏముండే, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏముండే, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏముంది, ఎట్లా ఈ విధంగా ఉంది, మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, 2 లక్షల ఉద్యోగాలు ఏంది, 3 ఎకరాల దళితులకు భూమి ఎక్కడ, ముఖ్యమంత్రి ఎక్కడ, రకరకాలుగా ఇవన్నీ చూసి మేము క్వశ్చన్ చేసినాం.
క్వశ్చన్ చేసి డెఫినెట్గా మాట్లాడేటోళ్ళం, ముఖ్యమంత్రి అయినాక డెఫినెట్లు మాట్లాడేటోళ్ళం. మనం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనం చేస్తుంది ఏంటి, అరే వీళ్ళు నాకు క్వశ్చన్ చేస్తుర్రు, నాకు ఇది అడుగుతుర్రు, వీళ్ళని ఇది చేస్తే అని ఆయన మనసులో ఉండే ఎప్పటి నుంచో. ఎప్పుడో తప్పులో మేమేం తప్పు చేసినామని బయటికి పంపించేసారు. నేను ఆడ కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళతోటి మాట్లాడిందే, నాకు షోకాజ్ నోటీసే ఇవ్వలే. మాట్లాడినా వాళ్ళు ఏమన్నారు, నాకు ఏడ బాధ అయిందంటే వ్యతిరేకంగా వీళ్ళకి పనిచేస్తున్న టీఆర్ఎస్ కంటే ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు, దాని జవాబు ఇస్తాం మనము. అది వాళ్ళకి నచ్చకపోతే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసినోడు నాకెవరు 2014 వరకు కాంగ్రెస్ టికెట్ అడిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ రాలేదని మేము అధికారంలో వచ్చినప్పుడు జైన్ అయినోడు, తెలంగాణకి ఏం సంబంధం లేనోడు, వాళ్ళు రాజీనామా వాళ్ళు నన్ను ఇది చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది. అందుగురించే ఎదురు తిరగవలసి మీకు అనిపించిందా ముందే అందరి పని అయిపోయింది నా పని కూడా అవుతుందని? అందరి పని కాలేదు, ఫస్ట్ నేనే వచ్చిన కదా. అంటే కొంతమంది అయినారు కదా, హనుమంతు నాయక్ లాంటి వాళ్ళు, విజయరామారావు లాంటి వాళ్ళు. అదే వాళ్ళైతే ఎదురు తిరగలే పాపం. వాళ్ళకి ఎప్పుడైతే టికెట్లు ఇవ్వలేదో కాముగా వెళ్ళిపోయారు. కానీ నేను ఎదురు తిరిగి నిలబడ్డా కదా. వాళ్ళకు విమర్శన చేసిన, వాళ్ళ తప్పులను చూపెట్టినా, నేను చంపేస్తారా అంటే చచ్చిపోయినా పర్వాలేదు, వీళ్ళు ఏం చేస్తున్నారో అది నేను జనాలకు చెప్తా అని చెప్పిన. జనాలు నా వెంబడి నిలబడ్డారు, అందు గురించి నాకేం కాలేదు. ఇది పరిస్థితి. కానీ ఇవాళ నా పని అయిపోయింది, ఈ పని అయిపోయింది, నీ పని గిట్ట అవుతుంది ఒకరోజు నేను దించుతా అని చెప్పిన. కానీ బీఆర్ఎస్లో వండుకుంటూ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడడం తప్పు కదా? ఎట్లా తప్పు? బీఆర్ఎస్ ఇప్పుడు ఎక్కడన్నా పెండిళ్ళలో కలుస్తాం, ఎక్కడన్నా ఫంక్షన్ హాల్లో కలుస్తాం. రాజకీయ ఇవాళ నాకు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు 20 సంవత్సరాలకించి నా ఇది. ఇప్పుడు నేను చైర్మన్ అయినప్పుడు నీకు మన ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫోటో చూపెడతా. రేవంత్ అన్న ఏడ నిలబడ్డాడు, నేను ఏడ సంతకం పెడుతున్నా. అదేవిధంగా కేసీఆర్ ఏడో ఉన్నాడు, చంద్రబాబు నేను ఉన్నప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు. 3 మంత్రులు అయినారు నా వెంబడి తిరిగిన వాళ్ళు, ముఖ్యమంత్రులు అయినారు 3. చంద్రశేఖరరావు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి. అయితే కలిసినంత మాత్రాన ఫంక్షన్లో కలిసి ఎన్నికల సీట్లు ఓట్లు మాట్లాడుకున్నారు. అట్లా ఏం మాట్లాడుకోలేదు. టికెట్ ఇస్తే వెళ్ళిపోదామని ఆలోచన. నాకు చంద్రబాబు 2 చేతులు పట్టుకొని డీటీ నాయక్ బిడ్డ పెండ్లిలా, నాయక్ నువ్వు పొరపాటు చేస్తున్నావు, నువ్వు పోకు, నీకు మంచి పొజిషన్ వస్తుంది, నువ్వు వెళ్ళకంటే నేను చెప్పిన సార్ నేను మాట ఇచ్చేసిన, నాకు తెలంగాణ ముఖ్యం, పదవి ముఖ్యం కాదని చెప్పి పెట్టి. అంతకుముందు మీరు బీఎస్పీలు ఉండే కదా సార్? బీఎస్పీలో నా రాజకీయ జీవితమే బీఎస్పీ. ఫస్ట్ నేను ఆర్పిఐ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మేడం గీతారెడ్డి ఉంది కదా, వాళ్ళ మదర్ ఈశ్వరీబాయి ఉండే. అవును. ఆర్పిఐ 1986లో ఎర్రగడ్డ కార్పొరేటర్గా పోటీ చేసిన. తర్వాత 87లో నాకు ఉద్యోగం వచ్చింది, లేబర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన. 2004లో రిజైన్ చేసిన. ఓకే. కాంశీరామ్ వెంబడి పనిచేసిన. అంబేద్కర్ టీడీపీలోకి ఎప్పుడు పోయినారు? ఆ మధ్యలో ఎన్టీఆర్ ఇది ఉన్నప్పుడు. అసలు నేను నాంపల్లి జూనియర్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉంటుండే. ఎన్టీఆర్ ఏ సినిమా వచ్చినా మార్నింగ్ షో చూసేటోంది నేను. అభిమాన సంఘం అప్పుడు శ్రీపతి రాజేశ్వరరావు ప్రెసిడెంట్ ఉంటుండే. అది ఇది ఎన్ రామారావు అంటే అభిమానంతో మేము 83లోనే పార్టీ పెట్టినప్పుడు కొంత మేము కాలేజ్ కదా, మాకు అప్పుడు ఓటు హక్కు గిట్ట లేదు, ఎన్ రామారావుకి ఇది చేసేటోళ్ళం. అట్లా నేను ఆ రోజు నుంచి రాజకీయాలలో ఉన్నా. తప్పకుండా ఇది అయినా. కానీ నువ్వు మాట్లాడినావు గోల్కొండ హోటల్లో, నువ్వు ఫలాన్ని జాగాలో ఆయనతోటి కూర్చొని కూల్ డ్రింక్ తాగినావు, ఇవి ఉంటే పార్టీకి. మెయిన్గా రాములు నాయక్ని సస్పెండ్ చేయడానికి కేసీఆర్ ఆలోచన కాకుండా ఆయనకు మైండ్లో వేసింది ఎవరంటారు? ఆయనకు మైండ్లో వేసింది తండ్రి, సారీ కొడుకు, అల్లుడు, ఇంత బిడ్డ, 3 కలిసి. రాములు నాయక్ మీద రాములు నాయక్ మీద మంచి ప్రేమ ఉంటుంది ఆయనకు ఇప్పటికీ గిట్ట. కొడుకు అల్లుడికి కసి. ఎందుకు? నా కొడుకు ఆయన ఒకటే రోజు పుట్టిరు. కేటీఆర్ నా కొడుకు 24/7/1984 మా నరేందర్ ఆయన ఒక 2 సంవత్సరాల ముందు పుట్టిండొచ్చు. ఆయన నేను అన్న ఎట్లా అంట, రాము ఇక్కడ రా అంటుంటుంది, అందరు సార్ అంటుండే. అక్కడ హట్ అయ్యిండు ఆయన. కేసీఆర్కి నేను ఎప్పుడు సార్ అన్నలే, అన్న అనేటోని. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేటోని, మూమెంట్ నడిచినప్పుడు గిట్ట అన్నాన్ని ఇది చేసేటోని. హరీష్ రావు ఏముండే,
థమ్స్అప్ తాగితే పైసలు లేకుండే హరీష్ రావు దగ్గర. బిల్లు నేను కడుతుంటాను. ఏ ఇయర్ అది, ఏ సంవత్సరం? ఏంది 2001 నుంచి ఏముండే, ఏం లేకుండే, స్లిప్పర్ చెప్పులు, చినిగిపోయిందా పాయింట్. మైనంపల్లి హనుమంతరావు చెప్పింది కరెక్టేనా అయితే? 100% కరెక్ట్. మైనంపల్లి చెప్పింది. వీళ్ళ చరిత్ర ఎవరికి తెలియదు, మాకు తెలియదా? ఇలా రామచంద్రరావు అని ఎక్స్ లేబర్ మినిస్టర్ ఉండే, సుదర్శనరావు ఫాదర్, 83లో గెలిచిండు ఖైరతాబాద్కి ఎంచి జనార్దన్ రెడ్డి మీద. అరే వీడు దొంగ, ఈయన దగ్గర ఎందుకు తిరుగుతుర్రా అని మాకు తిట్టేటోడు. అరే ఒక 20 లక్షలు దండం పెడతా అని అప్పు తీసుకొని నడిపించిన రోజులు ఉన్నాయి. ఎవరు అడిగిరు 20 లక్షలు? నేను అడుగుతుంటాను. ఆయన పెద్ద మనిషి, ఆయన దగ్గర డబ్బులు ఉండే, కానీ తెలంగాణ రావాలని అది ఉండే ఆయనకు. 2001లో కూడా హరీష్ రావు స్లిప్పర్ చెప్పులు, థమ్స్అప్ దాడానికి పైసలు లేవు. అరే ఒకసారి మోతీ అన్నయ్య అని నా మిత్రుడు, ఫస్ట్ ప్లీనరీ ఏమో ఒక జాగాలో ఎక్కడనో జరిగింది మనకు, రెండవ ప్లీనరీ ఏమో నల్గొండల, 3 లక్షల రూపాయలు. 3 లక్షలు ఆ టెంటు, భోజనాల ఖర్చులు, మీటింగ్ ఖర్చు 3 lakhs అవుతుంది. ఆ రోజులలో 5 లక్షలు అడిగింది. నేను అన్న నేను 10:30కి వస్తా, బ్యాంక్ దగ్గర ఉండు అన్నాడు. రాత్రి ఈ టైంకి వచ్చింది, 7 అవుతుంది. అరే ఏం మోతీ అన్నయ్య కంటే నేను బ్యాంక్ మేనేజర్కి చెప్పినా, నాకు బ్యాలెన్స్ ఉంటుంది, ఆయన కూర్చోండి అప్పుడు ఇస్తే తెల్లారిపోయి మీటింగ్ జరిగిన రోజులు ఉన్నాయి. ఇలా పెద్దగా మాట్లాడతారు, మా తాత ఇంత సంపాదించింది, మా నాయనకి ఎన్ని ఎకరాలు ఉంది, ఎడ ఉండేవి వీళ్ళకి ఎన్ని ఎకరాలు. మనకు ఒక పిక్చర్లో వెనకాల సైకిల్ ఉంటుంది, పాత సైకిల్, హరీష్ రావు కేటీఆర్ కూర్చుంటారు. అలాగే ఉండేనా వాళ్ళ పరిస్థితి? అదానికంటే ఈందం ఉండే. సైకిల్కు ట్యూబ్లో టైర్లలో ట్యూబ్ ఉండకపోతే పంక్చర్ అయిపోతుండే, అటువంటి పరిస్థితి ఉండే. హైదరాబాద్ రావడానికి ఇబ్బంది ఉండే అండి కేటీఆర్కి, కేసీఆర్కి. జిల్లా నుంచి సిద్దిపేటకి ఇట్లా రావాలంటే ట్యాంక్ బండ్ మీద బస్ దిగాలి, ఎల్లో షర్ట్ ఇట్లా దులుపుకొని వేసుకొని పార్టీ ఆఫీస్ మీటింగ్కి వస్తుండే రామారావు టైంలో. అలాంటి పరిస్థితి, అటువంటి పరిస్థితి. 83లో ఓడిపోయారు. ఆ ట్యాక్సీ ఉక్సీ నడిపించేటోళ్ళు ఉంటారు కదా, మాకు కిరాయిలు ఇవ్వలేదని ఎంబడబడ్డారు పాపం. 6 నెలలు సంవత్సరం అక్కడ కనిపించలే, ఓడిపోయిన తర్వాత ఇలా వీళ్ళు కోటేశ్వరులు అనుకుంటున్నావా నువ్వు? లేకుంటే వీళ్ళ తాత ముత్తాతలు నైజాం నవాబ్ దగ్గర ఏదన్నా చేసిర్రు అనుకుంటున్నావా? మంత్రి గిట్ట ఏం లేదు. సిద్దిపేటలో వీళ్ళ చరిత్ర చెప్తారు. ఇవాళ బంగ్లాలు అవి ఇవి ఎక్కడికెంచి వచ్చినాయి ఇవి? తెలంగాణ అందు గురించే 1200 మంది చచ్చిపోయిరా. మేము మీ కుటుంబం బాగుపడాలి, నీవు ముఖ్యమంత్రి కావాలి, నీ కొడుకు ఏమో ఇంకో మంత్రి కావాలి, నీ అల్లుడు ఇంకో మంత్రి కావాలి, నీ బిడ్డ ఏమో ఎంపీ కావాలి, నీకు గోళీలు ఇచ్చే మందు ఇచ్చే సంతోష్ రావు ఏమో రాజ్యసభ కావాలని 1200 మంది వచ్చారు. కేటీఆర్ మీరు ఎప్పుడు చూసినారు సార్ ఫస్ట్? అరే 2005లో నేను తెప్పించిన. మీరు పిలిపించారా? ఇదే ఒక డబ్బులు కూడా లేవంట యుఎస్ నుంచి రానికి, నిజమేనా? కరెక్టే. మళ్ళా ఇప్పుడు ఆ రోజులలో మేము రాష్ట్ర కార్యవర్గం రాస్తున్నాము. ఢిల్లీలో బాగా చలి ఉంటుంది ఈ మంత్లో. అయితే 2 రోజులు కేఎస్ రత్నం ఉన్నాడు, ఆ రోజు సుదర్శన్ రావు ఉన్నాడు, ఇప్పుడు కరుణే ప్రభాకర్ ఉన్నాడు, జగదీశ్వర్ రెడ్డి. కేఎస్ రత్నం అంటే రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఉండే టీడీపీలో. అందరు ఉన్నప్పుడు నాయి నరసింహారెడ్డి, కళ్యాణ్ యాదగిరి రెడ్డి ఇట్లా పాతోళ్ళం ఉందాం. మా టీం కదా, పేర్లు రాస్తూ 2 రోజులు రాసిరు. రాసినప్పుడు అది నువ్వు ఒక పేరు చెప్పలేదంటే ఏం చెప్పాలి పేరు అన్న? అరే ఏదైనా ఒక పేరు చెప్పంటే మీరు అన్ని పేర్లు రాస్తున్నారు, నా దగ్గర ఏముంది అన్ని పేర్లు రాసేసి అంటే చెప్పు అంటే రామారావు పేరు రాయమని. అప్పుడు కేటీఆర్ అనేటోళ్ళు కాదు నాకు. ఎవరు నేను చెప్తాన్నా మళ్ళీ నీకు కోపం రావద్దన్న హరికి. నాకెందుకు కోపం వస్తుంది అన్నాడు. ఓకే, ఇది ఉండి అప్పటికే ఉంది, కేసీఆర్ కొడుకు పేరు రావద్దు. నేను చెప్పిన ఎవరు రామారావు పేరు రా, ఏ రామారావు అన్నాడు, నీ బామ్మర్ది రామారావు అన్న. అప్పుడే ముఖం ఇంత అయిపోయింది. అప్పుడే అమ్మ నన్ను చెక్ పెట్టడానికి చేస్తుండిందా అని ఆ రివెన్ తీసుకుండు నీ పైన. ఆయన రప్పించిన ఆయన నీకు వరంగల్ మీటింగ్లలో అక్కడ జనాలలో గుర్తుండి మీ మీడియా మిత్రులకు చెప్పినాగో కేటీఆర్ రామారావు ఉన్నాడు సార్ కొడుకు, కొంచెం కెమెరాలో అటు ఫోకస్ పెట్టమని చెప్పి అక్కడికించి తీసుకొచ్చింది ఆయనకు. ఇలా బాస్ అయ్యండి కదా మహేందర్ రెడ్డి, అడ్వకేట్ మన మహేందర్ రెడ్డి అన్న ఇప్పటికీ ఉన్నాడు మా పార్టీలో జనరల్ సెక్రటరీ ఉన్నాడు. సిరిసిల్ల టికెట్ ఆయనకే అనుకుందాం, ఈయన వచ్చి ఈయన తీసుకుంటూ. మహేందర్ రెడ్డి
అంత పాతలం ఫెడప్ అయిపోయిందాం. ఆ రోజు ఎంత బ్యాలెట్ పేపర్ తోటి గెలిచిండి 130-120 ఓట్లతోటి. అది కూడా టీడీపీతో కూటమి ఉండే కదా మీరు? టీడీపీ తోటి కూటమి టీడీపీ అలయన్స్ 2014 కూడా లేదనుకుంటా. 9లో గెలిచిండు కదా. 9లో కూటమి కేటీఆర్ ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చింది 9లో. లేకుంటే ఎక్కడ ఆయన ఇండిపెండెంట్. కేటీఆర్కి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయించాలా అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది కేసీఆర్కి? ఎలా వచ్చింది? కేసీఆర్కి అసలు రాజకీయంలో రావద్దనే ఉండే. కేటీఆర్ రావద్దు, కేటీఆర్ రావద్దు, బిడ్డే రావద్దు అని. ఎవరు తీసుకొచ్చారు? మీరు ఎవరు ఆపించారు పేరు? తర్వాత దాని తర్వాత వాళ్ళకి ఇదైపోయింది. మా నాయన మాట్లాడుతుండు, మేమెందుకు మాట్లాడవద్దు, మేము ఆ చంద్రబాబు నాయుడు ఇది కాలేదా, ఫలానా కొడుకు కాలేదా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పాలిటిక్స్లో రాలే. అంటే 9లో పోటీ చేసింది ఎంపీ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వెనుక ఉండి అన్ని పనులు చేపించిండు ఆయన జగన్. కానీ వీళ్ళకి అట్లా అది లేదు కదా. మేము జనాలలో కనిపించాలి, మేమే ఉండాలి అనేది తెలివిగా పనిచేస్తే అవసరం లేదు. నువ్వు నా ముఖ్యమంత్రి అయినావు అనుకో, నా ఓడు అయిండు, మా తండ్రి అయిండు అనుకో, ఎందుకంటే పని చేసుకోవచ్చు. వాళ్ళకి లేదు అది. మేము తొందరగా ఈ సేన్ కావాలి అన్నాడు ఉండే. అప్పుడే ఆలోచన ఉంది వాళ్ళకి. ఓకే. సో ఆ విధంగా కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చినాడు. అవును. ఓకే. ఎప్పుడు సార్ గ్యాప్ వచ్చింది మీకు కేటీఆర్కి? ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిందా? నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత కౌన్సిల్లో మాట్లాడేటోడు, అవును, ప్రజల సమస్యలు మాట్లాడేటోడు. అది ఆయనకు నచ్చలే. ఒకరోజు షబీర్ అలీకి చెప్పిండు. అప్పుడు పాపం షబీర్ అలీ భయ్ ఏమో ఆపోజిషన్ లీడర్, ఎల్పీ లీడర్ ఆయన కౌన్సిల్లో. షబీర్ భాయ్ మీరు కాదు మాకు ప్రతిపక్ష నాయకులు, మా రాములు నాయకే మాకు ప్రతిపక్ష నాయకుడు అని ఆ రోజు నుంచి టార్గెట్ పెట్టుకుంటూ వస్తుండే. నేను చూస్తూ ఉన్నా. నేను ఒకటన్నా, నేను నా సొంతంగా ఏం మాట్లాడతలేరు, జనాలకు ఏదైతే మనం చెప్పినామో అది అయితలేదు, మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీకు ఎక్కడో వ్యతిరేకంగా మాట్లాడే ఇది కాదు కదా అని చెప్తే ఆయనకు నచ్చలే. మేము మా ముంగట ఇంత మాట్లాడతాడా, అందరు సార్ అంటారు, నాకు ఇట్లా వంగి దండం పెడతారు, ఈయన పెట్టాడు, పిలుస్తాడు, ఇవి అన్నీ ఉండే ఆయనకు. ఆయనకేముండే, హరీష్ రావుకు మా జిల్లాలో నేను ఒక్కనే ముఖ్యమంత్రి ఉండాలి, అందరి జీవితం పాడు చేసిండు ఆయన. ఆ రోజు గెలిచిన వాళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉండాలి మెదక్ పాత జిల్లాకు, ఎవరు ఉండవద్దు. ఇంకో మంత్రి అయితే ఈయన పవర్ పోతుంది కదా. ఓకే. ఇంకో మంత్రి అయితే ఇంకో మంత్రి దగ్గర పోతారు కదా, పోతారు. నేను ఒక్కనే ఉండాలి, వీళ్ళని నేను పైకి రానివ్వద్దు, వీళ్ళని తొక్కాలి. ఆయన అక్కడ సక్సెస్ అయిండు. ఎందుకంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా, ప్రాంతీయ పార్టీలు అన్నప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కేటీఆర్కి హరీష్ రావుకి పడదు, వాళ్ళు మీ ముందే గల్లలు పట్టుకొని కొట్లాడినారు అనేది విన్నాం, నిజమేనా? 100%. ఇప్పుడు ఏం పడుతుంది అనుకుంటున్నావు? ఆ పెద్ద అయిన పోయిన తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. ఒకళ్ళు గల్లా కాదు, ఒకరి షర్టు ఒకటి జింపుకుంటాడు, పార్టీ ఉండదు. పార్టీ ఉండదు అంటున్నా కదా. బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ ఉండదు. టీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోతుంది. తర్వాత వీఆర్ఎస్ తీసుకోవాలి, వాలంటరీ రిటైర్మెంట్. ఇప్పుడేం మంచిగా ఉందని అనుకుంటున్నా. ఒకరి మీద ఒకళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఉంది. ఈయన పెద్ద ఆయనకి ఏదో జరిగినప్పుడు నేనైతా అని ఆయనకు ఉంది, ఆయన ఎట్లా అవుతాడు నేను సీనియర్ అని ఆయనకు ఉంది. అక్కడ ఇది అవుతుంది. కేసీఆర్ కూడా ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. తుంటిలో ఎమకిరికింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే. అది నిజంగా కేటీఆర్ హరీష్ రావు గొడవ పడుతుంటే ఈయన ఆ పనికి పోయిండు, నూకేస్తే కింద పడ్డాడు అనేది కూడా బాగా ప్రచారం జరిగింది. అది ఇందులో మీకు తెలిసింది నిజం చెప్పండి. అప్పుడు నేను లేను కదా, నేను దగ్గర ఉంటే నేను 100% చెప్పిర్రు. అంటే చాలా వీళ్ళు ఇద్దరు కొట్లాడుకుర్రు, పెద్ద అయిన ఆపడానికి పోయిర్రు, నూకేసిర్రు, పడ్డాడు. అది బాత్రూంలో పోయి తుంటి ఇరిగింది, ఆ కాళ్ళలో లుంగి కిందికి వచ్చింది అనేది రాంగ్. అది వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగినప్పుడు నా ముంగట ఇది చేస్తారా అని ఇట్లా నూకిర్రు, ఆయన నూకి కింద పడ్డాడు. ఏదో బాత్రూంలో పడిపోయిండు, లేకుంటే బాత్రూంలో కాళ్ళు స్లిప్ అయింది. వీళ్ళిద్దరు కాళ్ళు చేతులు స్లిప్ అయినప్పుడు ఆ చేతులను ఆపడానికి పోయిండు ఆయన. అక్కడ జనాలు అక్కడ ఉంటారు కదా. ఫామ్ హౌస్ లో పోయి వీళ్ళిద్దరు హైదరాబాద్ నుంచి పోయి ఫామ్ హౌస్ లో గొడవ పడతారా? అంత సీన్ ఉంటుందా? ఎందుకు ఉండదు? నమ్మేటట్టు కూడా ఉండాలి కదా. ఎందుకు ఉండదు? నీకు నాకు పడది, నేను ఇద్దరం మనం కొట్టుకుందాం అనుకుందాము, నేనన్నా కయ్యం తీస్తా, నీవన్నా తీస్తావు. ఆ విధంగా వాళ్ళు ఇది చేసిర్రు. అది డెఫినెట్, అది అందరికీ తెలుసు. ఆడ పనిచేసేటోళ్ళు ఉన్నారు, మా గిట్ట సమాచారం ఉంటుంది కదా. పార్టీకి బయటికి వచ్చిన తర్వాత లోపల ఉండేటోళ్ళు
మాకు చెప్తారు కదా ఏమైందిరా సార్కి అని చెప్పే వరకు ఇట్లా అయిందన్నా నా పేరు చెప్పకన్నా అని చెప్పేటోళ్ళు గిట్ట ఉన్నారు మాకు. ఖచ్చితంగా ఆ, మీరు బేస్మెంట్ దగ్గర నుంచి ఉన్నారు కదా, అంతే కదా. పెద్ద కోట అది. ఆ, సార్ ఇంకో విషయం, నేను బాగిన్నాను ఇది 2014లో అంటే టీఆర్ఎస్ గెలిచింది. గెలిచే కంటే ముందు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత, బిల్లు పాస్ అయిన తర్వాత, ఎన్నికలకు పోయే ముందు కేసీఆర్ని హరీష్ రావు, మామ నువ్వు ఎంపీకి పోటీ చేయి, నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తా, నువ్వు ఎంపీకి పోటీ చేస్తే బాగుంటుంది, కేంద్రంలో చక్రం దింపొచ్చు అన్నప్పుడు కేసీఆర్ ఒక మందు సీసాతో హరీష్ రావుని కొట్టిండంట. అది మిస్ అయ్యి టీవీకి దాకింది అనేది బాగా ప్రచారం జరిగింది అప్పుడు. అక్కడికెంచే కదా కుట్ర. హరీష్ రావు కుట్ర ఏంటంటే ఈయన వెళ్ళిపోతే అటు నేను ఫ్రీ ఉంటా, గవర్నమెంట్ వస్తుంది, నేను ఈడ ముఖ్యమంత్రి అవుతా అనే ఉద్దేశంతో, ఆయన మీద ప్రేమతోటి కాదు, నువ్వు అక్కడ చక్రం దింపు నిజమేనా ఇది? అది 100% నిజం. అది 100% టీవీ ఒలిగిపోయిందంట, ఈ టీవీ పలిగిందా ఏం పలిగిందో కానీ సీసా అయితే ఒలిగింది. పలిగింది. ఓకే, ఇప్పుడు ఈయన ఏంది, ఈయన వార్డు మెంబర్ గెలవలేదండి, ఆయన మంత్రి చేసిన హరీష్ రావు. హరీష్ రావుకు ఆ రోజు సుదర్శన్ మంత్రి అయిపోయాడు. సుదర్శన్ని ఇద్దామన్నారు. సుదర్శన్ కాదు, ఈయన ఉంటాడు, జనాలలో ఉంటాడు, మంచి చెడు చూసుకుంటాడు. రాము ఏమో అటు ఉంటాడు, ఇప్పుడు వచ్చిండు రాజకీయంలో కొత్తగా, ఈయన ఉంటాడన్నా అని ఈయనకు చేస్తే కొంత క్యాడర్ ఇది అవుతుంది. అప్పుడు యూత్ సర్వీసెస్ మినిస్టర్ ఇచ్చారు ఈయనకు. అప్పుడు జనాలందరూ రావడం చేయడం దగ్గర, అరే మా వంతు మంత్రి వచ్చింది. ఆ రోజు వార్డు మెంబర్ గిట్ట కాదు ఆయన. సో ఆ విధంగా ఉండే వాళ్ళకి నేను ఏమంటున్నా అంటే, ఎవరు దగ్గర ఉంటారో వాళ్ళని దూరం చేసుకోవాలి అనేది ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి. సార్ కేసీఆర్కి నయీం కాల్ చేసిండు, బెదిరించిండు అని కూడా విన్నాం. ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పాలి, చెప్పి ఆస్తకు వస్తుంది. అది ఏం చేయలేదా ఏం జరిగింది అసలు? చేయలేదా అంటున్నా. ఏం జరిగింది అనేది ఏం జరిగిందంటే, ప్రత్యూష అమ్మాయి ఇందులో పనిచేస్తుండే టీఆర్ఎస్లో. ఏ టైంలో, అది ఏ సంవత్సరం? అది సంవత్సరం యాది లేదు, తెలంగాణ రాకముందే. తెలంగాణ రాకముందే అందరు పనిచేసింది. వైఎస్ కంటే ముందే. వైఎస్ కంటే ముందు, తర్వాత వైఎస్ తర్వాత గిట్ట అనుకుంటా. ఓకే, ఫస్ట్ కాల్ వచ్చింది, ఏం జరిగింది, ఏమన్నాడు నయీం? అదే అది ఎవరు కాలంటే నయ్యింది అన్నాడు. వాళ్ళకి ఏం సంభాషణ జరిగిందో కొంత భయపడ్డాడు. అంత ఇంత చెప్పే అవసరం లేదు, అన్ని జాగాలో చెప్తూనే ఉందా, అది మంచిగా కాదు. ఇంకా ఒకసారి అదేనా మెయిన్ నయీంకి స్కెచ్ చేయడానికి కారణం? అదేనా? అది ఏందో అది తెలియదు. అప్పుడు నేను బయటికి వచ్చేసినా నాకు తెలియదు అది. కానీ రేవంత్ రెడ్డికి స్కెచ్ చేసిండు నయీము. రేవంత్ రెడ్డి కూడా బయటకు వచ్చి, అదే ఓటుకు నోటు కేసు తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు థ్రెట్ ఉంది అని చెప్పి సిపిని కలిసిండు. చాలాసార్లు ఉన్నతాధికారులను, పోలీస్ అధికారులను కలిసిండు. సో నయీము స్కెచ్ చేసిండు, రేవంత్ రెడ్డిని వేసేస్తే అది కేసీఆర్ మీదకి పోతుంది, లెవెల్ అయిపోతుంది అని. అది ఏందో అది తెలియదు. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో లేను, తెలియదు అది. కానీ అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. అప్పుడు ఏమైందంటే, ఈయనతోటి గిట్ట ఇది ఉంటుంది, ఇంత ఇది చేసిండు కదా, నేను తొడగొట్టిండు, మీసాలు నింపిపోయిండు రేవంత్ రెడ్డి చేసిండు కదా, అది ప్రభుత్వంలో ఉన్నది, ఏమన్నా చేయగలుగుతారు అనే ఉద్దేశంతో అట్లా గిట్ట తీసుకుంటవచ్చు. అలాగే నయీంకి, కవితకు కూడా ఏమైనా ఉందా డిస్టర్బెన్స్ కానీ ఏదన్నా? నయీంకి, కవితకి ఏముందో మనకు తెలియదు. అది మనకు తెలియదు. ఓకే, మీరు ఇంటర్నల్గా ఉన్నారు కాబట్టి లేదు అనుకుంటా. సార్ అలాగే కేసీఆర్ నమ్మిన వాళ్ళని మోసం చేస్తాడు. కొంతమందికి చెయ్యిచ్చినా కూడా చాలామందికి హ్యాండ్ ఇచ్చేస్తాడు. అది ఆయన నైజం, అది ఆయన గుణంలోనే ఉంది. ఇలా మదన్ మోహన్ దగ్గర పనిచేస్తుండు. మదన్ మోహన్ శిష్యుడు. మదన్ మోహన్ మీదనే పోటీ చేసి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళని దూరం చేసుకుంటాడు. కొత్తలు వస్తే దుఃఖం నడుస్తుంది కదా, పాతలు ఉంటే అందరికి తెలుస్తాయి కదా. కొత్తోడు వస్తే ఆడు భజన చేసుకుంటా కూర్చుంటాడు, పాతోడు క్వశ్చన్ చేస్తాడు అనే ఉద్దేశంతో వాడు నమ్మిన వాళ్ళని నట్టేట ముంచిండు కేసీఆర్. సార్ అలాగే 2009 కంటే ముందు కూడా చాలామందికి టికెట్లు ఇస్తా అని ఇటు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు 2004లో, తర్వాత మహాకూటమి 2009లో పొత్తు పెట్టుకున్నప్పుడు చాలామందికి టికెట్లు ఇస్తా అని చెప్పేసి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయిండు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ కలవలేదు. ఆయన ప్రతిసారి అంతే ఉంటాడు. ఎవరన్నా పార్టీ ఆఫీస్లో ఫామ్ బి ఇస్తారు, బి ఫామ్ ఇస్తారు, నిలబడి ఇగో నీకు ఇస్తలేదు, ఈయనకి ఇస్తున్నా, ఈ విధంగా ఉంది. కానీ ఆ ధైర్యం ఆయనకి ఎక్కడ ఉంది? నీ ఫామ్ బి ఆడ వస్తుంది, పలాది షాన్బాగ్ హోటల్లో ఉండు అంటాడు.
ఒకడేమో పంజగుట్ట శ్మశాన వాటిక దగ్గర ఉండంటాడు, ఇంకోడేమో ఇగో హిమాయత్ నగర్ చౌరస్తాలో ఉన్న. భయస్తులండి, చాలా భయస్తులు. అంటే పంజగుట్ట శ్మశాన వాటికలో ఆడ పంపించారు ఒకరిని తీసుకొచ్చి. ఇంత భయము. ఒకసారి వరగల్ల కొట్లాట అయితే నేను ఆడ ఇన్ఛార్జ్, ఈయనకు గజ్వేల్కి ఇన్ఛార్జ్. కవిత ఏమో ఎంపీ కావడానికి వెళ్ళిపోయింది, కొడుకు ఏమో మంత్రి కావాలి, అల్లుడేమో సిద్దిపేటలో మంత్రి కావాలి. ఈయనకి ఎవరు కొడుకు లేక పనిచేసిన కొట్లాట అయింది వరగల్ మండల్లో. ఈయన 8 కిలోమీటర్ ఊరికి దమ్ము బట్టి ఆడ నిలబడ్డాడు. వాళ్ళు రాళ్ళు కొడుతురు, మేము కొడుతున్నాం. తర్వాత కొట్లాట అయిపోయిన తర్వాత అన్న కొట్లాట అయిపోయిందా అంటే అయిపోయింది, రావాలన్నా అంటుండే. ఇంకా ఎందుకు వస్తా, పోవన్నా, పో అటువా అన్న. ఇలా పెద్దగా మాట్లాడతారు వాళ్ళు. ఒకవేళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేవాడా? ఇప్పుడు ఆయన మీద బాగా వ్యతిరేకత వచ్చిందబ్బా. కానీ నడిపించే నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అయితే కొంత ఈయన వచ్చిన తర్వాత కొంత పార్టీకి బూస్టప్ వచ్చింది. అరే భయ్ ఈయన భాష, మాట్లాడేటోడు, తిట్టేటోడు, అన్ని విధాలుగా ఈయన కట్టిగా ఉన్నాడు అనే నమ్మకం వచ్చింది కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఇంకా వేరే కార్యకర్తలకు కానీ. సరైన మొగడ్రా కేసీఆర్ కంటే మన ఈయన రేవంత్ రెడ్డి అనేది వచ్చి ఆ విధంగా అప్పటికే ఈయన మీద 10 సంవత్సరాల 8 సంవత్సరాల నుంచి వ్యతిరేకత మొదలైంది. అయిన తర్వాత గిట ఇంకా ఒకసారి జనాల నెగటివ్ వచ్చినప్పుడు మనం ఎంత చేసినా అది ఆగదు. అట్లా కలిసి వచ్చింది. అందులో ఆయన ప్రధాన పాత్ర పోషించింది కదా. కాంగ్రెస్ పార్టీ ఏం లేనప్పుడు గిట ఇది చేసుకొని కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అన్ని మీటింగ్లు పెట్టి ఈడ ఏఐసిసి మీటింగ్ పెట్టి ఒక బూస్ట్ తీసుకొచ్చింది. డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, డబ్బులు అయితే ఖర్చు పెట్టుకుంటాం. కేసీఆర్కి ఒకవేళ 3వ సారి కూడా ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉంటుండే? ఎమర్జెన్సీ ముఖ్యమంత్రి కనుక అయితే నీకు మాట్లాడే స్వేచ్ఛ ఉండకపోతుండే. మీడియాకు మీడియా గిట్ట ఎవరు మాట్లాడవద్దు. రాజరిక పరిపాలన ఇన్నాం. కానీ 3వసారి అయిన ముఖ్యమంత్రి అయితే నీవు నేను అందరం చూసేటోళ్ళం. అందుగురించే భగవంతుడు ఏదైతే ఉంటాడో ఎన్ని రోజులు నాకు ఒకటి బాగా నమ్మకం ఉండే, ఎవరికన్నా రాజయోగము 10 సంవత్సరాలు ఉంటుంది. యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, ఎన్డీఏ 10 సంవత్సరాలు ఉంది. అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు ఉన్నాడు, చంద్రబాబు 10 సంవత్సరాలు ఉన్నాడు. ఇట్లనే ఈడు 10 సంవత్సరాలు ఉంటాడు. 11వసారి రాడు అనేది పక్క నమ్మకం ఉండే నాకు. అంతే. చంద్రబాబు గురించి మాట్లాడుకోవాలి. కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీడీపీ పార్టీ, అంటే తెలంగాణలో పుట్టినటువంటి టీడీపీ పార్టీని మొత్తం లేకుండా చేసింది సార్. వాస్తవానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ కంచుకోట. అసలు అక్కడికంటే ఇక్కడ టకాటక్ సీట్లు వచ్చేస్తుండే తెలంగాణలో సీట్లు ఎప్పుడు టీడీపీకి అనుకూలంగా వాతావరణం ఉండే. ఫస్ట్ టైం అనుకుంటా, ఫర్ ద ఫస్ట్ టైం ఈ 2023లో కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది తెలంగాణలో. ఇది చాలా మందికి తెలుసో లేదో. అయితే అలాంటి టీడీపీని ఎమ్మెల్యేలను తీసుకోవడం సర్వసాధారణం, కానీ ఆ పార్టీనే లేకుండా చేయాలనుకోవడం అంటే ఈయన దగ్గర ఏం మంత్రం లేదు, సెంటిమెంట్ ఉండే. తెలంగాణ సెంటిమెంట్ తోటి వద్దురా మన పార్టీ ఒక టీఆర్ఎస్ ఉంది, ఇంకా టీడీపీ ఆంధ్రలో పార్టీ ఎందుకు అనేది అట్లా ఇది చేసారు. ఇప్పటికీ గిట్ట కొంత టీడీపీ క్యాడర్ ఉంటుంది, లేదనేది కాదు కానీ ఉంటుంది. కానీ ఈ వద్దు మనకి ఒకళ్ళు మంచోడో చెడ్డోడో గుడ్డోడో మనకు ఉన్నాడు, మన గురించి మాట్లాడేటోడు ఉన్నాడని ఆ విధంగా జనాలు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు నేను ఒక పార్టీని మొత్తం ఖతం చేస్తా అంటే కుదరదు, అది కానీ జనాలు అనుకుంటే అవుతుంది అది. కానీ మొత్తం కేసీఆర్ అందరినీ లాగేసుకున్నాడు కదా సార్. అది లాగేసుకుంటే ఎందుకు లాక్కోవాలి? ప్రజాస్వామ్యం కూని చేసినట్లు కదా మనకు. అప్పటికే చంద్రబాబు పైన ఎందుకు అంత కోపం ఉంటుండే, ఏ విధంగా ఉంటుండే కోపం అయిన చంద్రబాబు మీద? అరే అందరి మీద కోపం ఉంటుందండి. ఆయన మాట వినాలి అందరూ. ఆయనకు మంత్రి పదవి ఇవ్వలే, మంత్రి పదవి ఇస్తే ఆయన తెలంగాణ అనే మూమెంట్ వస్తుండేనా? అప్పటికే తెలంగాణ మూమెంట్ జనాలలో ఉంది. మంత్రి పదవి ఇవ్వలేదు నాకు. ఆయన ఎవరు విజయరామారావు నా క్యాస్ట్కి సంబంధించినకి ఇచ్చిండు, నాకు డిప్యూటీ సీఎం ఇచ్చిండు. నేను ఎట్లా ఆయన కొత్తగా వచ్చిండు ఉంటుంది కదా, నేను సీనియర్ని 2 సార్లు 3 సార్లు గెలిచినోని, నాకెట్లా ఇయ్యను అనే ఉద్దేశంతో ఈయనకు తెలంగాణ గురించి ఈయనకు మెటీరియల్ లేదు. తర్వాత మేము ఇచ్చిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ ఇట్లా చాలామంది మేధావులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ట్రైన్ చేసిరు వీళ్ళకి. సార్ కేసీఆర్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు, ఆయన బయటికి రావట్లేదు, ఒక ప్రతిపక్ష నాయకుడు. మనం చూసినాం ఆంధ్రప్రదేశ్లో
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు 2019 తర్వాత అసెంబ్లీకి వాళ్ళు ఎంత తిట్టినా దూషించినా అసెంబ్లీకి పోయినాడు, పడ్డాడు. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. బడ్జెట్ సమావేశాలు వచ్చిండు, కొంతసేపు రేవంత్ రెడ్డిని చూసిండు, వెళ్ళిపోయినాడు. ఎందుకు సైలెంట్? వెనకాల ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిన రోజు అల్లూరి సీతారామరాజు సినిమా చూసినావు కదా, విజయ నిర్మల పడుతుండే వస్తాడు మా రాజు ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు అన్నట్లు వస్తుండు. ఇప్పుడు చూడండి కాంగ్రెస్ వల్ల తడాకా చూపెడతాము అని చెప్పిన వాళ్ళు ఆయన రాగానే గుమ్మడికాయ కొట్టిరు, అసెంబ్లీకి బయలుదేరగానే తర్వాత టెంకాయలు కొట్టిర్రు, పాలాభిషేకం చేసిర్రు. ఒకరోజు వచ్చిండు రేవంత్ రెడ్డి మాటలకు తట్టుకోలేనురా గుండెపోటు వస్తుందని పారిపోయాడు. ఎందుకు రావద్దు? మీరు అన్నట్లు చంద్రబాబు ఏడిచిండు అసెంబ్లీలో, రైట్, ఏడిచిండు. అది ప్రజాస్వామ్యం. 151 మందిని ఏడిచిండు. ఆయన అట్లా హట్టి చేసిర్రు. అయినా ఆయన వెనుకకు జరగలే కదా. నేను ఇంకా రాను, నేను ముఖ్యమంత్రి హోదాలోనే వస్తానని చెప్పి శపథం చేసి బయటికి వచ్చిండు ఆయన. నువ్వు చేయవా? జనాలకు ఇంత ఇబ్బంది అయినప్పుడు ప్రతిపక్ష నాయకుడే కదా మాట్లాడేది. నీకెందుకు ప్రజాస్వామ్యం మీద భారత రాజ్యాంగం మీద నువ్వు ఓటు తీసుకున్నావు కదా. మనం ఎమ్మెల్యేగా ఇది చేసినప్పుడు రాజ్యాంగం మీదనే చేసుకుంటాం కదా. ఎందుకు నీవు వస్తలేవు అసెంబ్లీలో? ఎందుకు? అసెంబ్లీ ఒక చర్చా వేదిక, చర్చ జరగాలి, జనాలలో పోవాలి. ఇవో నేను ఉన్నప్పుడు ఇది చేసిన మీరు ఉన్నప్పుడు చేస్తలేరు, మీది తప్పని చెప్పడానికి ధైర్యం లేదు. నేను అక్కడ అలిగి గుర్తుంటా, నా మాస్టర్ ప్లాన్ వేరే ఉంది. ఇప్పుడు ఎన్నికల టైంలో ఎన్నికల డప్పు కొట్టాలి, పెళ్లి టైంలో పెళ్లి డప్పు కొట్టాలి. సాగు డప్పు కొట్టుకుంటా నేను అందులోనే ఉంటా అంటే ఎవరిని జనాలు నమ్ముతారు? ఎందుకు పోటీ చేస్తావు? చేత కాకపోతే రాజీనామా చేసేయాలి. నేను రెస్ట్ తీసుకుంటా, నాకు అవసరం లేదు, నా కొడుకు చూసుకుంటాడు చెప్పేసి. నీ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినావు, అధ్యక్షుని చేసేయి, ఆయన చేతిలో పగ్గాలు ఇచ్చేయి. ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇద్దరు డిసైడ్ చేసుకుంటారు. బాబామరుదులు వాళ్ళు చదువుకుంటారు రాత్రిలో, మళ్ళీ డిస్కస్ అవుతుంది, ఎవరో ఒకటే అవుతాడు. నువ్వు 6 నెలలు, నేను 6 నెలలు అవుతుంది. బాబా మా నాయన పెట్టిండు కదా పార్టీ, నేను 1 సంవత్సరం చేస్తా, అప్పుడు వారికి ఎన్నికలు వస్తాయి, నేను ఏమో ఇదవుతాను, నువ్వు ముఖ్యమంత్రి కామంటాడు. మెజారిటీ వచ్చింది అనుకో, ఇద్దరు చదువుకుంటారు, వీడి సగం ఆడ సగం చూస్తూ ఉంటారు. ఇట్లా ఉంటుంది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డాం, మనం ఒకళ్ళు ఉండవచ్చు, 5 మంది ఉండవచ్చు, 10 మంది ఉండవచ్చు. మన వయసు మనము చెప్పాలి, ఆ చర్చ వేదికలో డిస్కస్ చేయాలి, జనాల గురించి మాట్లాడాలి, జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాలి, మంచిదానికి మంచిది మాట్లాడాలి, ఇది చేయాలి, ప్రభుత్వానికి చెప్పాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి. అరే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఆపోజిషన్ లీడర్ లేకపోతే ఎట్లా? మీరైతే పెట్టలే. ఎప్పుడు ఏ పార్టీలను పిలవలేదు, ప్రతి పార్టీలను పిలిచి మాట్లాడుతున్నాం కదా. మనం అసెంబ్లీ పెట్టినప్పుడు బిజినెస్ దాంట్లో ఎన్ని రోజులు అసెంబ్లీ పెట్టాలి, ఎట్లా ఉండాలి అని ప్రతిపక్ష నాయకుడిని అడుగుతాము. నేను ఒక్కటే రోజు వస్తాను, నేను రాను అంటే ఏంది? జనాలు చూస్తున్నారు అంటారా ఇవన్నీ? అన్ని చూస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ మొత్తం బయటకు వస్తుంది కదా సార్. మళ్ళీ ఏది తెలంగాణ సెంటిమెంట్? ప్రజలు అనవసరంగా ఓటేసినాం కాంగ్రెస్కి, మా చెప్పులతో మేము కొట్టుకోవాల్సి వస్తుంది అని మాట్లాడుతున్నారు. అట్లా లేదండి, ఈ సంవత్సరంలోనే అంత ఉండదు. హైడ్రా అనేది కాదు, ఏం కాదు. వాళ్ళ టైంలో కాలేదా? ఏడుస్తున్నారు కదా సార్ జనాలు అందరూ. ఏది? ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుండు, అలాంటి వ్యక్తి అన్నా నువ్వు నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా, నా ఇంట్లోనే మన్ను పోసినవా అని చెప్పి ఒక వ్యక్తి ఏడుస్తున్న వీడియో. చిన్న పిల్ల మాకు ఇల్లు చదువుకోవడానికి టైం ఇవ్వలేదు, మీ ఇల్లు ఎవరు కూల్చినారంటే రేవంత్ రెడ్డి అని చెప్తా. అది రేవంత్ రెడ్డిది కాదు కదా, ఏది మూసి పక్షాలన చేసేది కుక్కట్పల్లిలో మూసి పక్షాలన చేసేది రేవంత్ రెడ్డిది కాదు. కేసీఆర్ ఉన్నప్పుడే దానికి ఒక చైర్మన్ ఇచ్చిండు, దానికి ఒక జీవో తీసిండు, ఆయన ఉన్న గిట అది పని చేసేటోడు. కానీ ఆయన ఎన్నికల్లో ముందు చేస్తే నేను బ్లేమ్ అవుతా, ఎట్లన్నా 3వసారి నేనే ముఖ్యమంత్రి అవుతా, తర్వాత కొట్టేద్దాం అనే పద్ధతిలో ఉండే. కానీ ఇప్పుడు అది ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళని సంజాయించి కొంత ఇది చేస్తే అది ఏది ఉండకపోతుండే. కొంత మీరు అన్నట్లు కొంత దాంతో కొంత ఇబ్బంది పడుతురు. కానీ వికారాబాద్లో పుట్టిన మూసి బ్రహ్మాండంగా అయింది. హైదరాబాద్ వచ్చే వరకు, గండిపేట వచ్చే వరకు ఇదైంది. ఈడికెంచి హైదరాబాద్కు రాగానే మురికి అయింది, నల్గొండ పోగానే ఫైజన్ అయింది. మీరు చూడండి,
నల్గొండ వడ్లు కానీ నల్గొండల అక్కడికించి కృష్ణ గోదావరి కలుస్తుంది ఒక జాగాలో ఎక్కడో చూసి ఇక్కడ మూసి ఆ వాటర్ ఈ వాటర్ని చూస్తే ఇది నల్లగా ఉంటుంది వాటర్ అది తెల్లగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ చూడాలి కదా. మూసి నది ఎందుకు పుట్టింది? బ్రహ్మాండమైన నీళ్ళు తాగేటోళ్ళు ఒక రోజులో ఈదనేటోళ్ళు అవి అంత కబ్జాకైంది. ఒకసారి నైజాం నవాబ్కి ఎప్పుడో ఫ్లడ్ వచ్చినప్పుడు గండిపేట దగ్గర మొక్కి ఆడ అది ప్రాజెక్ట్ కట్టిండు. ఆ విధంగా చేసిర్రు. అది కొంత ఇబ్బంది జరుగుతుంది. ఎవరన్నా ఒక ఇల్లు పోతే స్లమ్ ఏరియాలలో దానికంటే ఆయనకి ఎక్కువ ఏముండదు కదా. అందు గురించి కొంత బాధపడుతున్నారు. తర్వాత ప్రభుత్వం వాళ్ళకి డబుల్ బెడ్రూమో వాళ్ళకి నష్టపరిహారమో ఇస్తామన్నప్పుడు కొంత ఇదైంది. ముందుగా లేక ఇక ఇది లేదు. కొంత ఆలోచన చేసి వాళ్ళని నచ్చజెప్పి ఇది చేస్తే ఇంకా బాగుంటుంది. సో హైడ్రా వల్ల నష్టం లేదంటారు ప్రభుత్వానికి? హైడ్రా వల్ల నష్టం లేదని నేను చెప్తలేను. హైడ్రా అనేది ఏదైతే తీసుకొచ్చిరో సో ఇది ఎప్పుడన్నా ఫ్లడ్ వస్తే ఒకసారి వర్షం పడితే మీరు చూసిరు కదా అంతకుముందు. కానీ లోక్సభ ఎన్నికలు చూసుకుంటే సార్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉండే, బీజేపీకి కాంగ్రెస్కే పడ్డది. అలాంటిది మళ్ళీ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్కి డి అంటే డి అనే విధంగా వచ్చింది ముందుకి. ఎక్కడ వచ్చింది అనుకుంటారు మీరు? జనాలలో ఈ హైడ్రాకి సంబంధించిన ఎక్కడ వచ్చిందండి హైడ్రా? అక్కడ ఊర్లో ఏముంది చెప్పండి మీరు? హైడ్రాతో ఊర్లో ఏం సంబంధం? లగిచెర్ల ఇష్యూ కూడా. లగిచెర్ల ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి కొడంగల్లో ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. అది కావాలని రెచ్చగొట్టి గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్లకు రెచ్చగొట్టి కలెక్టర్ మీద దాడి చేయించి దాడి చేయలే. వాళ్ళు నూక్కుంటారు. కలెక్టర్ గిట్ట చెప్పిండు వాళ్ళు నా మీద దాడి చేయలేదు, నేను మీరు అంతా అనవసరంగా ఇది చేస్తున్నారు అని చెప్పారు. ఆ రోజు కేసీఆర్ నరేందర్ రెడ్డికి ఫోన్ చేయకపోతే నరేందర్ రెడ్డి ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడో అక్కడ మాజీ శాసనసభ్యులు ఆయన కనుక రెచ్చగొట్టకపోతే ఆ రాజేష్ అనే అబ్బాయిని 47 సార్లు పోటీ చేసి ఫోన్ చేయించి అగో మీ భూములు పోతున్నాయి, ఈ భూములు పోతున్నాయి, ఈ భూములు పోతున్నాయి. అప్పటికి ఏముందంటే ఈ హరితహారం పేరు మీద ఫారెస్ట్ వాళ్ళు గుంజుకుంది. తర్వాత వీళ్ళు 14,000 ఎకరాల భూమిని దారదత్తం చేసిర్రు. 5 లక్షలు ఇచ్చి 1,30,00,000 అమ్మింది ప్రభుత్వం. రియల్ వ్యాపారం చేసింది. ఓకే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. మా భూములు పోతే ఎట్లా అని అది సంఘటన పోతే యాక్సిడెంట్ అవుతుంది. ఆడ పెట్టుకొని చూస్తాడు, సడన్గా మనం ఇసిపెట్టి ఉంటాడు, అది బ్రేక్ ఆగదు, మనది ఆగదు, గుద్దుకుంటాం. కానీ కావాలని గిరిజనులు వాళ్ళని ఇది చేయాలి, దాడి చేయాలనేది కాదు. పాపం వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరు. అరే మీ భూములు గుంజుకుంటారు, కలెక్టర్ వస్తుండు గుంజుకుంటారంట అనే కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంలో కేటీఆర్ 100% కుట్రలో భాగస్వామ్యం ఉన్నాడు. అక్కడ కుట్ర జరుగుతుందనే విషయం ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి తెలియదంటారా? ఇప్పుడు కలెక్టర్ వస్తే ఎక్కడ దాడి జరుగుతుంది? ఇంటెలిజెన్స్కి ఉంటే కొంత గొడవ చేసుకుంటారు, నూక్కుంటారు, తర్వాత మళ్ళీ కూర్చొని కలెక్టర్ వచ్చినప్పుడు మినిమం సెక్యూరిటీ అనేది ఉంటుంది కదా సార్ నార్మల్. ఇప్పుడు మంచి కలెక్టర్కి సెక్యూరిటీ అవసరం లేదండి. మా ఆదిలాబాద్లో కలెక్టర్ ఉండే చాలామంది పనిచేయచ్చు. ఒక్కడే పోయి మంచిగా వాకింగ్ చేస్తుంటే జనాలలో ఉంటుండే వస్తుండే ఎవరి ఇంటికన్నా పోతుంది. లైట్ తీసుకున్నారు. లైట్ కాదు, కలెక్టర్ అంటేనే కొంత గౌరవం ఉంటుంది. ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు, గట్టిగా అరవవచ్చు, కానీ ఇట్లా అవుతుందని ఆయన గిట్లా అనుకోడు కదా. ఓకే, సో మొత్తానికి లగిచెర్ల ఇష్యూ వ్యతిరేకత లేదంటారు అయితే? లగిచెర్లలో మళ్ళీ వీళ్ళ ఉన్నప్పుడు నేను ఇప్పుడే నీకు ఒక ఎఫ్ఐఆర్ చూపెడితే ఇంతకుముందు ఇంటర్వ్యూలో 2/10/20 తారీఖు 10వ నెల 2020 70-80 సంవత్సరాల నుంచి వాళ్ళ తాత ముత్తాతలు ఆ వ్యవసాయం చేస్తారు. 10 ఎకరాల మొక్కజొన్నల ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆ మొక్కజొన్నను మొత్తం కొట్టేసిన తెరలో అది ప్లాంటేషన్ చేస్తారు. ఇది హరితహారం. గిరిజనులు తిరగబడితే 4 లేడీసు, ఒక ఆయన 80 సంవత్సరాల పెద్ద ఆయన వాళ్ళ కొడుకు మాకు కొట్టిరని వాళ్ళని 307, 447, 427 పెట్టి జైలుకు పంపించారు. అందులో 3 రోజుల పచ్చి బాలెంత ఆమెను గిట్ట జైలుకు పంపించేసారు. ఇది ఒక్కటి అయిపోయింది. తర్వాత అక్కడ మన సిరిసిల్లల ఇవాళ SC STల మీద కేటీఆర్కు బాగా ప్రేమ వస్తుంది. సిరిసిల్లల
ఏదైతే ఇసుక మా దగ్గర బండ్లు ఎక్కువ తిరుగుతుంది, తిరగవద్దు లారీలని కొంత దళితులు ఆపితే 3rd డిగ్రీ ఉపయోగించారు. ఆ రోజులలో మీరా కుమారి వాళ్ళని చూడడానికి పలకరించడానికి వస్తే మీరా కుమారిని బయటికి పంపించారు. ఆ రోజు మీరా కుమారి లేకపోతే, సోనియా గాంధీ లేకపోతే, సుష్మా స్వరాజ్ లేకపోతే తెలంగాణ వచ్చాడు. ఆ రోజు బిల్లు ఒక 2 నిమిషాలు పోస్ట్పోన్ అంటే అయిపోయాడు. వాళ్ళ మీద గౌరవం లేకుండా ఆమెను పంపించేసారు. అదేవిధంగా గుత్తి కోయలు ఎవరైతే శ్రీనివాసని అధికారిని చంపేసారు, వాళ్ళు ఫారెస్ట్లో ఎప్పటి నుంచో వెపన్స్ అడుగుతున్నారు. మేము ఫారెస్ట్లో పోతాము, మా సెల్ ఫోన్లు గిట్ట పనిచేయదు, పోలీస్కి సమాచారం ఇచ్చింది ఇది కాదు, మాకు ఇది చేయండి అని అంటే చేయలేదు. లైట్గా ఆయన చనిపోయిన తర్వాత ఆ గుత్తి కోయలను తీసుకొని 3rd డిగ్రీ చేసి వాళ్ళను సంసారానికి పనికి రాకుండా చేశారు. అక్కడ కేటీఆర్ ఎక్కడ పోయిండు? మొన్న మానకొండూరులో ఏదైతే మహిబాద్లో డిగ్రీ కాలేజ్ ఏది అయితే మెడికల్ కాలేజు 12 మంది లంబాడ గిరిజనులకు జైలుకు పంపించారు వీళ్ళు. ఆ రోజులలో వాళ్ళ భూములు గుంజుకున్నారు. ఎలా పోయి పెద్దగా మాట్లాడుతుండే అక్కడ ఎల్లారెడ్డి కామారెడ్డిలో 200 ఎకరాల మొక్కజొన్న చేతిని చేసిరు, అది మొత్తం చేసిరు. అప్పుడు ఎక్కడ పోయిండు కేటీఆర్? తర్వాత ముచ్చర్ల 2000 ఎకరాల భూమి 5 లక్షల ఎకరం తీసుకొని 5 లక్షల ఎకరం తీసుకొని 1,30,00,000 అమ్మీరు. రియల్ వ్యాపారం చేసారు. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చింది? ఎంతమందికి ఇది ఇచ్చారు? అంటే వీళ్ళు తీసుకునేప్పుడేమో సత్యహరిచంద్రు రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టంగానే రాక్షసులు లెక్క వాళ్ళు జనాలలో ఇది చేయడానికి ప్రయత్నం చేస్తారు. రైట్. బంజారా హిల్స్కి సంబంధించి బంజారా భవన్ ఏర్పాటు చేయాలని మీరు గతంలో అప్పటి టీఆర్ఎస్లో బాగా కొట్లాడినారు, కానీ మీరు సస్పెన్షన్ తర్వాత ఆ భవన్ ఓపెన్ అయింది. సో బంజారా హిల్స్, బంజారా భవన్, దీని చరిత్ర ఏంది? బంజారాలో చరిత్ర ఉందండి. అక్కడ గోల్కొండ కిలా బంజారా గేట్ అని ఉంటుంది. అవును, బంజారా గేట్ ఉంది. రైట్. ఆ రోజులలో ఈ బంజారాలు ట్రాన్స్పోర్టేషన్ లేకుండే. మన దగ్గర లారీలు, బస్సులు, బంజారా దర్వాజా. వీళ్ళు ఆ ఎడ్ల మీద తర్వాత పప్పు, ఉప్పు, బియ్యం తీసుకొచ్చి నైజాం నవాబ్కి ఇస్తుండే. వీళ్ళు ఎప్పుడు ఆ రోజులలో 2000, 4000 ఎడ్ల మీద తీసుకొచ్చేటోళ్ళు. ఏది నిత్యావసర వస్తువులు తీసుకొచ్చినప్పుడు అవి ఉండాలి కదా, ఉండడానికి ఎక్కడో మైదాన ప్రాంతం ఉండాలి కదా. బంజారాల్స్ అప్పుడు గుట్టలని ఇక బంజారాంకు దేది అని ఇచ్చేసిండు ఆయన బంజారాల్స్. ఓకే. అప్పుడు ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు కానివ్వండి, అక్కడ పులులు తిరిగేటి. నేను చిన్నగా ఉన్నప్పుడు పురుగులు అంటే పాములు, పులులు, టైగరు, పాములు అయితే లెక్కలేదు. మా మామ ఆడ లాలు నాయక్ పార్క్ అనుకొని వెంకటేశ్వర నగర్ ఉంది, రోడ్ నెంబర్ 14 కేబీఆర్ పార్క్. పులులు ఉండే ఇక్కడ. అక్కడ అయితే నైజాం నవాబ్ వస్తుండే ఈయన అప్పుడు కుర్రోడు ఈయన వేసుకొని పోయి షికారు చేసుకొని వచ్చేటోళ్ళు. అట్లా బంజారాలది. అది ఏడ ఉన్నారు బంజారాలు ఇప్పుడు? అది ఎందుకు గట్టిగా కొట్లాడింది అంటే బంజారాల్స్లో బంజారా భవన్ ఉండాలి, మనం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాము, అది తప్పకుండా ఇది చేయాలని కొట్లాడి అది తీసుకొచ్చి, నేను అప్పటికి లేను కానీ ఆ రోజు ఆయన ఫామ్ బంజారా భవన్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు మీకు నాకు రాలేదు. బంజారా భవన్ ఓపెన్ చేయడానికి ఇది అయినప్పుడు 12% రిజర్వేషన్ ఇస్తావు అన్నావు, 6% ఇస్తున్నావు, 9 సంవత్సరాలు అయిందని ఆయన క్యాన్వైకి అడ్డం పడ్డారు. నా బందిన్లు వేసుకొని షర్టులు తీసి ఇది చేసినప్పుడు టెంప్ట్ అయ్యి అదే రోజు ఎన్టీఆర్ స్టేడియంలో 10% రిజర్వేషన్ ఇది చేసింది. రాములు నాయక్ గుర్తొచ్చిండొచ్చు. రాములు నాయక్ గుర్తొచ్చిండు. మొన్న బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత చాలా పెద్ద మనిషి వచ్చిండు నా దగ్గర. అరే నెత్తి గ్లాస్ కొట్టుకుంటారు, నేను యాద్ చేస్తుండ్రు, రాములు నాయక్ వస్తే ఈ గతి ఉండకపోతుండే నాకు అని. ఇప్పుడు గిట్ట రామన్నాడు అంటే నేను రాను సార్, ఆయన ముఖ్యమంత్రి చేయడానికి నేను ఎలక్షన్ బిఫోర్ ముఖ్యమంత్రి చేయడానికి నేను రాను, దించడానికి ఏమన్నా చెప్పు వస్తా అని చెప్పిన. నేను దించే వస్తా అంటే మేము 3 సార్లు 100% గెలుస్తున్నాం, రాసుకో 73 సీట్లు వస్తున్నాయి అన్నాడు. నీవు రాసుకో ఓడిపోతున్నావు అని నేను చెప్పిన. ఏం షరతురా అన్నాడు, నీ దగ్గర నేను జీతగానే ఉంటా సార్, నా దగ్గర అయితే డబ్బులు లేవు, నీ జీతం ఉంటుంది, నీ కారు నడిపిస్తా, నీ కారు గడుగుతా, నీ ఇంట్లో మొత్తం జాడు కొట్టిపోతా, అన్నం వండుమన్నా కేసీఆర్ దగ్గర మంచిగా నెరుచుకుందా, మంచిగా అన్నం వండుతా అని చెప్పిన. రిజల్ట్ వచ్చింది, ఓడిపోయిండు. సార్ అయితే మీరు ఈటెల కంటే ముందే బయటకు వచ్చేసినారు.
ఈటలకు చెప్పినా నేను ఇవాళ నేను పోతున్నా, నెక్స్ట్ నీదే ఉంటుంది, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడైతే వచ్చిండో జెండాకు మేము గిట్ట హక్కుదారులు, తెలంగాణ జెండాకు మేము హక్కుదారులు అన్నప్పుడే చెప్పిన నేను, నీకు వారంలో ఏదో చేస్తాడు అంటే ఏం చేస్తాడు? నా దగ్గర జనాలు ఉన్నారు, ఎవరు రారన్న జనాలు, పవర్ని చూస్తారు జనాలు, నీకు రారు అని చెప్పిన. నెక్స్ట్ వికెట్ ఈటెల్ ఒక నెల తర్వాత ఈయన ఏదో సస్పెండ్ చేసేసి నేను చెప్పిన. అన్న మాట అనవలసి ఎందుకు వచ్చింది? ఈ జెండాలో మేము కూడా సృష్టికర్తమే జెండా అని, మేము కూడా అధిపతులమే అంటే నువ్వు ఈయనకు ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చి అన్ని మినిస్టర్లు ఇచ్చి హెల్త్ మినిస్టర్ అప్పుడు ఏదో హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మొత్తం వీళ్ళదే నడుస్తేది. ఈ హరీష్ రావుది, కేటీఆర్ది, కేసీఆర్ది, కవితది. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి టెండర్లు ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళు ట్రాన్స్ఫర్ కావాలి. అరే ఇదేంది, మేము గిట్ట ఈ దానికి మూమెంట్లో పనిచేసిన వాళ్ళము, మేము గిట్ట మీ దాంట్లో భాగస్వామ్యం ఉన్నాము, మా గిట్ట ఎందుకు ఇది కన్సిడర్ చేయాలని చెప్పిండని చెప్పిండు. అప్పటి నుంచి మనసులో పెట్టుకోరు. ఓకే, ఈ జెండాకు మేము కూడా యజమాని అన్నప్పుడు రైన్ పక్కకు పెట్టాలి, అంతే కదా. చదరంగం ఆడిండా కేసీఆర్? అయితే చదరంగం చెస్ ఆడిండు. అయితే చెస్ ఆడిండు. నేను చెప్పిన ఆ రోజు నన్ను సస్పెండ్ చేసినప్పుడు నీవు రాలే, నిన్ను సస్పెండ్ చేసినప్పుడు నేను వచ్చిన, మరో వికెట్ పడిపోతుంది కాంగ్రెస్ పార్టీలో అని ఈ స్క్రోలింగ్లు టీవీలలో వచ్చింది. ఈటెల రాజేందర్, రాములు నాయక్ సుదీర్ఘమైన చర్చలు 3 గంటల నుండి ఇంట్లో ఉన్నారు. ఏం జరుగుతుంది చర్చ అనేది టీవీలు అన్నీ మొత్తుకున్నాయి. ఓకే, ఆయన కాంగ్రెస్కి రాకుండా బీజేపీకి ఎందుకు పోయినాడు సార్? అసలు నేను పార్టీ పెడతా అన్నాడు ఆయన. ఈటెల రాజేందర్ పార్టీ పెట్టకన్నా పార్టీ పెట్టే అవసరం లేదు, కాంచీరామ్ ఇక్కడ పార్టీ పెట్టి ఇది కాలేదు, ఈయనకు సెంటిమెంట్ మీద ఈయనకు బయటికి వచ్చింది. కానీ మనం 6 నెలలు తిరుగుదాం, తిరిగిన తర్వాత ఆ రోజు సెంటిమెంట్ మీద వచ్చారు జనాలు, ఇప్పుడు పేమెంట్ మీద వస్తారు. 9 పాత జిల్లాలు, 10 జిల్లాలు కదా మన ఉమ్మడి జిల్లాలు, ఆ 9 జిల్లాల 10 హైదరాబాద్లో మీటింగ్ పెట్టొద్దు, 9 జిల్లాలలో నాకు 5 కోట్ల రూపాయలు నేను 1,00,000 మందితోటి పెడతా. తర్వాత పాదయాత్ర, బస్సు యాత్ర, ఇట్లా సైకిల్ యాత్ర పెట్టుకొని 6 నెలలు ఉన్నప్పుడు ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే ఇంటికి పడిరానోళ్ళు, తెలంగాణ వాదులు, ముఖ్యులు అందరూ మనకు అటాచ్ అవుతారు, ఒక బీసీ ట్రంప్ కార్డు నడుస్తుంది, మావాడు ముఖ్యమంత్రి కావాలని బీసీలు కలిసి వస్తారు, మీకు ఎస్సీలు ఇది అవుతారు, తోడవుతారు, ఎస్టీలు ఇది అవుతారు, మైనారిటీలు 12% మాకు ఇవ్వలేవి అని వాళ్ళకు అసంతృప్తి ఉంది, వీళ్ళందరూ కలుస్తారంటే మంచి మనం అదే చేద్దామన్నాడు. కానీ భయపడ్డాడు, నేను జైలుకు పోతేనేమో నా ఆస్తులన్నీ ఇది చేసుకుంటారేమో, నేను కష్టపడి ఒక్కొక్క గుడ్డు ఏరి పైసలు సంపాదించిన ఇవన్నీ తీసేస్తారేమో అనే ఉద్దేశంతో భయపడి ఆయన సేఫ్టీ గురించి బీజేపీ పోయినా కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అవన్నీ భయపడలేదు కదా సార్ ఆయన? రేవంత్ రెడ్డి వేరు అండి, రేవంత్ రెడ్డికి ఏం ఆస్తి ఉండే అనుకుందాము. రేవంత్ రెడ్డి ధైర్యవంతుడు, ధనలక్ష్మి లేకుండా ధైర్యలక్ష్మి ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి దగ్గర ధనలక్ష్మి లేదు, ధైర్యలక్ష్మి ఉంది. ఆయన దగ్గర ధనలక్ష్మి ఉంది, ధైర్యలక్ష్మి 2 ఉంది. కానీ కొన్ని పొరపాట్లు ఎక్కడ జరుగుతాయంటే, కొంత ఆయన ఎంబడి ఉన్న సర్కిల్ గట్టిగా కనుక నిలబడితే అది మనం చేయవచ్చు. ఓకే, అది మనం చేయవచ్చు. ఇదే కేటీఆర్ తెలంగాణ వస్తుందా సస్తుందా 2001లో నాకు అమెరికా నుంచి ఫోన్ చేసేటోడు కేటీఆర్ ఏమన్నాడు? తెలంగాణ వస్తుందా వస్తుందా, మా నాయన రాజకీయ జీవితం పాడు చేస్తుర్రు, ఎక్కడ వస్తుంది, నా పేరు రామారావు అని పెట్టిండు మా నాయన మొత్తం క్యారియర్ పాడు చేస్తుర్రు మీరు అని మాకు తిట్టేటోడు. నేను ఆయనతో ఎక్కువ మాట్లాడకపోతుంటే, సుదర్శన్ వాళ్ళు కులం ఒకటి కదా, వెల్మ అని మాట్లాడుకునేటోళ్ళు. అయితే నేను చెప్పింది ఆయనతోటి ఏం మాట్లాడతాము, ఏదోతోటి ఆయనకి ఏం తెలుసు తెలంగాణ సెంటిమెంటు, మనం కొట్లాడతాము, నీవు చూస్తూ ఉండు, తెలంగాణ వస్తుంది, ఆయనకు మంచి పదవి వస్తుంది, నేను మళ్ళీ జెండలు పట్టుకొని ఇట్లనే ఉంటామని చెప్పిన. అదే జరిగింది. ఓకే సార్, ఫైనల్గా ముఖ్యమంత్రి అనే చైర్ కానీ ఆ హోదా కానీ, ముఖ్యమంత్రి అంటే కేసీఆరా రేవంత్ రెడ్డా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండి, కేసీఆర్ ఎట్లా ఉంటాడు? కేసీఆర్ని దించేచ్చారు గుణపాఠం అని చెప్పి. ఆ స్థాయి ఇద్దట్లో ఎవరికి ఉందంటారు? ఏ స్థాయి? ముఖ్యమంత్రి స్థాయి. ఇప్పుడు ఈయన ఏమో జర కొత్తగా ఇది కదా, యంగ్లో ఉన్నాడు కదా, ఈయన లెక్క 2-3 సార్లు చేస్తే ఆయన ఇది అవుతుంది, స్లో అవుతాడు. రేవంత్ రెడ్డి పెద్ద మనిషి కాదు కదా, కేసీఆర్ అంటే పెద్ద మనిషి. కేసీఆర్ పెద్ద మనిషి, కుట్రదారుడు. రేవంత్ రెడ్డి కుట్రలు లేవు, ఏది ఉందో ముఖం ముంగట చెప్పుకుంటాడు.
ముఖం ముంగట తిట్టేస్తాడు, అంతే. ముఖం ముంగట చెప్తాడు. ఈయన అన్నీ మనసులో పెట్టుకుంటాడు, ఎప్పుడు చేయాలనో అప్పుడు చేసేస్తాడు. ముఖ్యమంత్రికి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి సరిపోలేదు. ఎందుకు సరిపోలేదండి? మంచి పాలన చేస్తుండు, ఏదైతే వాగ్దానాలు చేస్తుండో ఒక్కొక్కటి చేస్తుండు. అందరికీ ఉంటుందండి అభిప్రాయం. 100% మనకు పడుతుందా? మన ఇంట్లో 5 మంది ఉంటే ఒక కుటుంబంలో ఇద్దరు మందికి వ్యతిరేకతనే ఉంటారు. అట్లా ఒక కుటుంబం అన్నప్పుడే ఇది ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు రేవంత్ రెడ్డి ఇట్లా తిడతాడా, ముఖ్యమంత్రి అయితే అట్లా తిడతాడా అంటే అది వాళ్ళు చేసిన పనులకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఆయన ముఖ్యమంత్రి ఈయన దించుతా ముఖ్యమంత్రి అవుతానే ఉద్దేశంతో వచ్చిండు అయిండు. మీరు ఇద్దరిని దగ్గర నుంచి చూసినారు, ఇటు కేసీఆర్ని చూసినారు, అటు రేవంత్ రెడ్డిని చూసినారు. ఇద్దరిలో ముఖ్యమంత్రి అనే వర్డ్ యాప్ట్గా ఇద్దరు ముఖ్యమంత్రులే, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి. ఇద్దరిలో ముఖ్యమంత్రి అనే పదం ఆ స్థాయి ఎవరికి కరెక్ట్ సెట్ అయిందంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి స్థాయి అవుతుంది. అదే ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు? దానిలో స్కిల్ ఉన్నందుకే ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు నువ్వు ఒకసారి అవుతావు, నేను ఒకసారి అవుతా, అది పక్కకు పెట్టు. ముఖ్యమంత్రి కావడానికి చాలా ఇది ఉండాలి. ఒక సర్పంచ్ కావడానికే 10-15 సంవత్సరాలు కష్టపడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ జూనియర్ అది ఇది అని ఉంటుంది కదా. అయినా ఆయన ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి హైకమాండ్కి ఒప్పించుకుండు, హైకమాండ్ దృష్టిలో పడ్డాడు, అనేక సమస్యల మీద పోరాడిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇంత పవర్ఫుల్గా ఎందుకున్నాడు సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అంటే హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయినారు రిజల్ట్ తర్వాత. ఎందుకు 3-4 రోజుల తర్జన భర్జన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కానీ హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది. ఇంత పవర్ ఎట్లా సంపాదించుకుంటారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు ఏముంటుందంటే ప్రాంతీయ పార్టీలో ఇంట్లో నడుస్తుంది, జాతీయ పార్టీలో హైకమాండ్ ఉంటుంది. ఓకే, జాతీయ పార్టీలో హైకమాండ్ ఏం చెప్తే అది చేయవలసి వస్తుంది. 50% ఇన్నది ఉందా, 50% అక్కడ ఏఐసిసి ఉంది, అది ఉంది. కొన్ని రోజులు ఫస్ట్ టైం ఎవరన్నా రాగానే హోమ్ మినిస్టర్ ఇయ్యరు, వారు ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకుంటారు. అంటే సీనియర్లు ఉన్నారు కదా, కోమటిరెడ్డి ఇస్తారా అన్నీ 5 సంవత్సరాలు ఎవరు పెట్టుకోరు. ఇంకా మంత్రి అయిన తర్వాత ఇంకోసారి షఫిలింగ్ కాలేదు కదా, ఇంకా 6-7 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏముంది? ఏవైనా పెద్ద తలకాయలు బీఆర్ఎస్ నుంచి వస్తే వాళ్ళకి ఇద్దామనా? అట్లా ఏముండదు. బీఆర్ఎస్ పార్టీ ఉండదు జరుచుకుంటే. బీఆర్ఎస్ పార్టీ ఉండకపోతే నాయకులు కదా సార్ మీ పార్టీలోకి వచ్చేది? లేదు, వచ్చింది ఏముంటుంది ఎవరికి వాళ్ళకు ఇది ఉంటుంది, కానీ రాగానే ఆయన హోమ్ మినిస్టర్ ఇస్తామనేది ఉండదు కదా. ఓకే, అట్లా ఉండదు. ఆయనకు నమ్మకం ఉన్నోడు. రైట్. రాములు నాయక్ ఏముంది హామీ? కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తుంది హామీ? ఏమి ఇచ్చింది? నాకు ఏమి ఇవ్వకుండా పర్వాలేదు. నాకు సంతోషం ఏడా ఉందంటే కేసీఆర్ని దించడం అయింది, అదే నాకు సంతోషం. పార్టీ గుర్తిస్తే చేస్తా, లేకుంటే సేవకునిగా పనిచేస్తా. రైట్. సో మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మీ ఏబిఎస్ఎస్ దాంట్లో నూతనంగా అధ్యక్షుడు అయినారు. మరోసారి మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.